ప్లాస్టిక్ సర్జరీ అనగానే దే థింక్ ఇట్ ఇస్ లైక్ నోస్ జాబ్, లిప్ ఫిల్లర్స్, ఫేస్ లిప్స్ ఇవన్నీ అనుకుంటారు. ప్లాస్టిక్ సర్జరీలో స్టెంట్స్ ఉంటాయి, బర్న్స్ ఉంటాయి. ఒక ఫింగర్ కట్ అయిపోయి ఐస్ క్యూబ్ లో పెట్టుకుని వస్తే ఆ ఫింగర్ రీప్లాంట్ చేయడానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ప్లాస్టిక్ ఈజ్ నథింగ్ బట్ రీకన్స్ట్రక్షన్. కాస్మెటిక్ ప్రొసీజర్స్ కొన్ని డర్మటాలజిస్ట్ కూడా చేస్తున్నారు. ఇది డిబేట్ అండి. ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ ఇద్దరిలో ఎవరన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చని మన సుప్రీం కోర్టు ఆర్డర్ పాస్ చేశారు. కొంతమందికి పెళ్లి చూపులు ఆర్ ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంటుంది. డాక్టర్ గారు నాకు మ్యారేజ్ సెటిల్ అయింది, నాకు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలి. వాళ్ళు నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇంకా చండాలంగా ఉంటుంది చూడటానికి. సర్జరీ అయిపోయినాక వాళ్ళు రికవరీ డాక్టర్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుందా? ఎలాంటి సర్జరీ చేస్తున్నాము, ఎలాంటి కండిషన్స్ లో చేస్తున్నాము, సెలెక్షన్ ఆఫ్ డాక్టర్. బోట్ ఫిల్లర్స్ ఇవన్నీ చేయించుకున్న వాళ్ళకి ఫ్రోజన్ లుక్ వచ్చేస్తుంది. ఐబ్రోస్ ఇలా అనగానే రేజ్ అవ్వాలి. ఐబ్రోస్ ఫ్రీజ్ అయిపోయి మొహం అంతా నవ్వనట్టు. డాక్టర్ గారు లైక్ చాలా మంది ప్లాస్టిక్ సర్జరీ అనగానే దే థింక్ ఇట్ ఈస్ లైక్ నోస్ జాబ్, లిప్ ఫిల్లర్స్, ఫేస్ లిప్స్ ఇవన్నీ అనుకుంటారు. బట్ యాజ్ అ డాక్టర్ ఐ నో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికల్ కండిషన్స్ ఆల్సో విచ్ రిక్వైర్ యువర్ స్పెషాలిటీ. సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బేసిక్ గా ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టీ అండి. ప్లాస్టీ అంటే దేనన్నా రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టిక్ సర్జరీ. మీకు తెలుసు, బట్ అందరికి అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాను. సో ప్లాస్టిక్ ఈజ్ నథింగ్ బట్ రీకన్స్ట్రక్షన్. సో అందుకే మా డిగ్రీ కూడా ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అని ఉంటుంది. ఈ లిప్ ఫిల్లర్స్, నోస్ జాబ్స్, ఈ బట్ లిఫ్ట్లు, ఈ లైపోసక్షన్స్ ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ప్లాస్టిక్ సర్జరీ. బట్ ఏంటంటే అది మెయిన్ ప్లాస్టిక్ సర్జరీ కాదు. ప్లాస్టిక్ సర్జరీలో ట్రామా అంటే యాక్సిడెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి బర్న్స్ ఉంటాయి, ఏదైనా క్యాన్సర్ వచ్చి ఒక పార్ట్ తీసేస్తే ఆ పార్ట్ రీకన్స్ట్రక్షన్ చేయటం ఉంటుంది. దాంతో పాటు కాస్మెటిక్ సర్జరీ ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే ప్లాస్టిక్ సర్జరీ అండి. ఒక ఫింగర్ కట్ అయిపోయి ఐస్ క్యూబ్ లో పెట్టుకుని వస్తే ఆ ఫింగర్ రీప్లాంట్ చేయడానికి కూడా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. సో ఎన్ని కమ్స్ అండర్ ప్లాస్టిక్ సర్జరీ. ఈ మధ్య కాస్మెటిక్ సర్జరీస్, ఎస్థెటిక్ సర్జరీస్ ఫేమస్ అవుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ అంటే ఓన్లీ అందం కోసం వెళ్ళాలి అనుకుంటారు. ఈవెన్ మొహంలో బోన్స్ ఫ్రాక్చర్ అయినా కూడా ఇట్ కమ్స్ అండర్ ప్లాస్టిక్ సర్జన్. ప్లాస్టిక్ సర్జన్ ఆ ఫేషియల్ బోన్ రీకన్స్ట్రక్షన్, ఆ ఫేషియల్ బోన్ రిపేర్, ఫ్రాక్చర్ ఫిక్సేషన్ అన్ని వాళ్ళే చేస్తారు. బట్ అగైన్ ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్ కొన్ని డర్మటాలజిస్ట్ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు, లైక్ ఈ నోస్ నాన్ ఇన్వేజివ్ అండి. నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అన్ని డర్మటాలజిస్ట్ చేస్తారు. ఫిల్లర్స్, బోటాక్స్, థ్రెడ్స్, నెక్స్ట్ వచ్చేసి కెమికల్ పీల్స్, లేజర్లు ఇవన్నీ డర్మటాలజిస్ట్ చేస్తున్నారు. కొంతమంది డర్మటాలజిస్టులు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రైనింగ్ తీసుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేస్తున్నారు కొంతమంది డర్మటాలజిస్ట్. ఓకే, బట్ టెక్నికల్ గా అయితే మీరు చేయాలి. టెక్నికల్ గా అంటే ఇది డిబేట్ అండి. ఎట్లా అంటే ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ ఇద్దరిలో ఎవరన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చని మన సుప్రీం కోర్టు ఆర్డర్ పాస్ చేశారు. ఈ మధ్య లక్నోలో ఇద్దరు ఇంజనీర్స్ కూడా డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే డెత్ అయినాయి. 2 కేసెస్ ఇన్ఫెక్ట్ అయ్యి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్, ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ ఆర్ డర్మటాలజిస్ట్ కెన్ ఆపరేట్ అని ఇచ్చారు. సో మనం కాదంటానికి లేదు. సో ప్లాస్టిక్ సర్జన్ అండ్ ట్రైన్ డర్మటాలజిస్ట్ ఎవరన్నా మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. అండ్ మీ దగ్గరకి మెజారిటీ మెడికల్ ప్రాబ్లమ్ అంటే లైక్ దే హ్యావ్ టు గెట్ ఇట్ డన్. బట్ కాస్మెటిక్ పర్పస్ కి వచ్చే వాళ్ళు డూ దే ఫీల్ కొంచెం గిల్టీగా, ఎంబారస్మెంట్ గా అలా? ఏదైనా యాక్సిడెంట్ అయితేనే సర్జరీ చేయించుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటేనే సర్జరీ చేయించుకోవాలి, ప్రాణం మీదకి వస్తేనే సర్జరీ చేయించుకోవాలని మనం అనుకుంటాం. బట్ కాస్మెటిక్ సర్జరీ అంటే డబ్బులు ఎక్కువే చేయించుకుంటారు, అవసరమా, ఇట్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. బాగానే ఉన్నారు కదా, ఎందుకు ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ అవసరం లేదు అనే, అవసరం లేనిది కాస్మెటిక్ సర్జరీ అని ఫీల్ లో ఉంటారండి. బట్ ఎట్లా అంటే అవసరం అనేది పక్కన వాళ్ళు జడ్జ్ చేయటం కాదు, మనకు అవసరమా లేదా అనేది పేషెంట్ షుడ్ ఫీల్. సపోజ్ నాకు ముక్కు బారుగా ఉంటుంది, నా ముక్కు షేప్ ఎక్కువ ఉంది నాది మామూలుగానే. ఇదివరకు అనుకునేవాడిని నా నోస్ కి రైనోప్లాస్టీ చేయించుకోవాలి అనుకునేవాడిని. తర్వాత ఎందుకులే ఇప్పుడు ఇంకా బాగానే ఉంది, అలవాటు అయిపోయి బాగానే ఉంది అనుకుంటున్నాను. అట్లా కాకుండా కొంతమంది పాపం రోజు ఆ ముక్కునే చూసుకుంటా ఉంటారు. ఫోటో చూడగానే నా ముక్కే బాగాలేదు అనుకుంటారు. కొంతమంది నా చేతులు లా ఉన్నాయి అనుకుంటారు. స్లీవ్లెస్ వేసుకోకపోతే చచ్చిపోతామా అని అనుకోవచ్చు ఎవరు. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ చేతులు అంతా నాకంతా బాగున్నాను ఆ చేతులే. సో కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవటం, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి నా చేతులు కనపడుతున్నాయని సర్దుకుంటా ఉంటాం. ఎక్కడికన్నా మీటింగ్స్కి వెళ్తే కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోవటం. అట్లా కమింగ్ టు బ్రెస్ట్, కొంతమందికి బ్రెస్ట్ హ్యూజ్ గా ఉండటం వల్ల కమెంట్స్ పాస్ చేస్తారని కొంతమంది అనుకుంటారు. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తో కొంతమంది ఉంటారు. దానివల్ల మీరే నెక్ పెయిన్ అయి కూడా ఫీల్ అవుతా ఉంటారు. కొంతమంది ఫ్లాట్ చెస్ట్ ఉంటుంది, బ్రెస్ట్ దగ్గర డెవలప్ అవ్వక పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటా ఉంటారు. సో దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్ అండి. గైనకోమాస్టియా కమ్స్ ఒక 16-18 years బాబు, అంతకుముందు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, 16-18 years బాబు గైనకోమాస్టియా అంటే మేల్ చెస్ట్ సైజ్ ఎక్కువగా ఉండి కాలేజ్కి వెళ్ళటం మానేశాడు. పక్క పిల్లలు కమెంట్ చేస్తున్నారు. మరి అది అవసరమా సర్జరీ? అవసరమా అంటే వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కోసం పక్కన వాళ్ళు చెప్తామండి, ఏమైందమ్మా తప్పలేదు, ఏముంది, అది కంపల్సరీ నీట్గా ఉన్నావు కదా, ఏముంది కొంచెం లా ఉన్నావు అంతే,
కానీ కమెంట్స్ తీసుకునే వాడికి కదా తెలిసేది అది అవసరమా లేదా అని. సో కాస్మెటిక్ సర్జరీ అవసరమా లేదా అని మనం చెప్తాక లేదండి, ఎవరికన్నా అవసరం అనుకుంటే అది అవసరం అంతే. అదే ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ షూస్ లోకి మనం స్టెప్ ఇన్ చేస్తే తప్పితే అది మనకు Yeah. అవసరమా లేదా అనేది మనకు తెలియదు. అంటే వి వాంట్ టు ఫిట్ ఇన్ టు ద సొసైటీ అరౌండ్ అస్, లైక్ కొంచెం అందరితో కలిసిమెలిసి ఉండాలంటే వీ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ కొంతవరకైనా. సో మీరు అన్నట్టు కొంతమందికి దే మైట్ ఫీల్ లో కాన్ఫిడెన్స్ బికాస్ ఆఫ్ వన్ డిస్ఫార్మిటీ. జుట్టు తక్కువ ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాల్సిన అవసరం లేదు. చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ చెప్తారు, ఏముంది కొంచెం లా ఉంటే చేయాల్సిన అవసరం లేదు, కొంచెం జుట్టు తక్కువ ఉంటే చేయించుకోవాల్సిన అవసరం లేదు, మనకు లోపల ఉండాలి కాన్ఫిడెన్స్ అది ఇది అని. అది మనం ఎవరు అండి చెప్తానికి? అవన్నీ చెప్తాక బాగుంటాయి, వాళ్ళకి అనిపిస్తే ఆ ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళకు ఉంటుంది. సో వీ కెనాట్ కమెంట్ అది అవసరమా లేదా, డబ్బులు ఎక్కువ చేయించుకుంటున్నారా, టైం పాస్ చేయించుకుంటున్నారా అని కమెంట్స్ పాస్ అయ్యే చాలా మంది ఉంటారు. బట్ అది ఎవరి ఇష్టం వాళ్ళది. మై సన్స్ ఫ్రెండ్, హీ వాజ్ లైక్ కొంచెం ఓవర్ వెయిట్ అండ్ గైనకోమాస్టియా ఉండింది. హీ గాట్ ఇట్ డన్. వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేశారు కానీ, బట్ అగైన్ మేము పేరెంట్స్ చెప్పాము ఆయన అంతవరకు వెళ్ళి చేయించుకున్నాడంటే అంతకు ముందు వచ్చే కమెంట్స్ ఇంకా వర్స్ట్ గా ఉండదు. అంతే కదా, వాడు 1 month నుంచి నేను చెప్పిన బాబు అయితే 1 month నుంచి కాలేజ్కి వెళ్ళలేదు, వెళ్ళకపోతే పేరెంట్స్ తీసుకొచ్చారు. యూజువల్ గా 18 years దాటితే గానీ సర్జరీ చేయటానికి లేదు, బట్ 16 years ఉన్నాడు. సో సైకియాట్రీ రిఫరల్ తీసుకుని సైకియాట్రిస్ట్ తో మాట్లాడితే నిజంగా హీఈస్ అండర్ సివియర్ డిప్రెషన్ సార్, యూ నీడ్ టు ఆపరేట్ అని సర్టిఫై చేస్తే అప్పుడు చేసాం. 16 years నేను చేసిన ఎంగేజ్ లైపోసక్షన్ 16 years బాబు. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇది రీజన్. వెరీ సెన్సిటివ్, ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ అండ్ యూనిక్. ఇప్పుడు ఆ యంగ్ ఏజ్ అండి, ఆ ఏజ్ లో పిల్లాడికి కాలేజ్ కి వెళ్ళగానే అరే నీకు అమ్మాయి లాగా ఉంది చెస్ట్ అని పిల్లలు ఎక్కిరిస్తే పక్కన పిల్లలు ఎంత కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. మీ దగ్గర వచ్చే వాళ్ళు ఆల్రెడీ లైక్ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. కొంతమంది నిజంగానే నాకే అనిపిస్తుంది అరే వీళ్ళకి అవసరమా సర్జరీ అని, బట్ బయటికి చెప్పలేం మనం. అరే వీళ్ళకి అవసరమా, బాగున్నారు కదా, బానే ఉంది కదా అనుకోవచ్చు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవసరం అన్నప్పుడు చేయాలి. నేను చేయను అన్నాను అనుకోండి, సపోజ్ ఇంకొక దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు. నేను చేయనని ఐ కాంట్ రిజెక్ట్ ద కేస్. బట్ సమ్ టైమ్స్ నిజంగా జెన్యూన్ గా అవసరం లేకపోతే అవసరం లేదు నేను చెయ్యను, మీకు కావాలంటే ఇంకెవరి దగ్గర కన్నా వెళ్ళి చేయించుకోండి, నేనైతే ఐ వోంట్ డూ అని చెప్పేస్తా కొన్ని సిన్సియర్ కేసు చెప్పాలండి. లేకపోతే మనం అవసరం లేని కేసుకి చేస్తే ఇఫ్ కాంప్లికేషన్ కమ్స్ మన ఫ్రెండ్స్ అంటారు ఎందుకు చేసేవారు, అనవసరంగా చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇండికేషన్ లేని కేసెస్ కి చేయకూడదు, కాంప్లికేట్ అయ్యే కేసెస్ చేయకూడదు. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇంకోటి ఒకసారి సర్జరీ అయిపోయినాక వాళ్ళు రికవరీ అంటే మెయిన్ డాక్టర్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే పేషెంట్ యొక్క బాడీ రికవరీ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుందా? డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అండి. ఫస్ట్ వచ్చేసి పేషెంట్ కంపాటబిలిటీ, మనం చేసే పేషెంట్ కి అసలు ఆ ప్రొసీజర్ చేయొచ్చా చేయకూడదా ఒకటి. తర్వాత సెలెక్షన్ ఆఫ్ డాక్టర్ కి ఆ చేసే ప్రొసీజర్ మీద నాలెడ్జ్ ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా. ప్రొసీజర్ చేయొచ్చు, ఇనఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 2 టిక్ మార్క్స్. సో సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మిగతా సగం ఏంటంటే మనం చేసే ప్రొసీజర్ టైం బట్టి, మనం చేసే ప్రొసీజర్ ఎనస్థీషియా టైమ్, ఎలాంటి సర్జరీ చేస్తున్నాము, ఎలాంటి కండిషన్స్ లో చేస్తున్నాము. నీట్ గా స్టెరైల్ కండిషన్స్ లో ఇన్ఫెక్టెడ్ థియేటర్ కాకుండా మంచిగా చేసుకుంటే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో 25% అయిపోయింది. సో నౌ దిస్ కమ్స్ టు 75%. మిగతా 25% ఏంటి? పోస్ట్ ఆప్ పీరియడ్. అంటే మన సర్జరీ చేసిన తర్వాత సరిగ్గా మందులు వేసుకుంటాం, సరిగ్గా కేర్ తీసుకుంటాం, సరిగ్గా డ్రెస్సింగ్స్ అయ్యి చేసుకుంటాం, మనం చెప్పిన సిచ్యువేషన్స్ అన్ని పాస్ అయిపోతే ఒక 20%. ఇక మిగతా 5% దేవుడు ఉంటాడు. సో ఆ 5% మనం చెప్పలేం. సో 95% వరకు మన చేతిలో ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. మిగతా 5% సమ్ థింగ్స్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రోల్ ఉన్నాయి, మనం ఏం చేయలేం. సో 95% సేఫ్ అండి. 100% ఎవరు గ్యారంటీ ఇవ్వరు, ఏ సర్జన్ ఇవ్వరు. సో 95% ఓకే. అండ్ డిపెండింగ్ ఒక్కొక్క పేషెంట్ తొందరగా రికవర్ అవ్వచ్చు, కొంతమంది లేట్ గా రికవర్. హీలింగ్ కెపాసిటీ, ఇమ్యూనిటీ ఉంటుంది, హీలింగ్ ఉంటుంది. మొన్న ఒక పేషెంట్ కి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఇప్పుడు దాకా 350+ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ లో ఎప్పుడు మాకు స్వెల్లింగ్ వచ్చేది ఫేస్. అంటే ఎట్లా అంటే స్వెల్లింగ్ వస్తుంది కానీ మరి టూ మచ్ ఆఫ్ స్వెల్లింగ్ రాదు పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ సర్జరీ అయిన తర్వాత. ఆయనకి 3rd day కి కళ్ళన్నీ మూసుకుపోయేంత స్వెల్లింగ్ వచ్చేసింది. నెక్స్ట్ ఆ స్వెల్లింగ్ నెక్ కూడా వచ్చింది, ఏ మాట కూడా కొంచెం బొంగురిపోయింది. ఏంటి ఏమైంది, ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందా అని టెస్టులు చేపిస్తే ఇన్ఫెక్షన్ ఏం లేదు. సో తల బాదుకున్న ఇన్ఫెక్షన్ లేదు, స్వెల్లింగ్ ఎందుకు ఇంత స్వెల్లింగ్ వస్తుంది అని. ఆ తర్వాత పేషెంట్ 1 week లో స్వెల్లింగ్ అంతా తగ్గిపోయింది, ఈజ్ హ్యాపీ, హెయిర్ అది బాగానే వస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూర్చుని కొంచెం టైం స్పెండ్ చేసి ఏంటండి మీరు ఏం చేస్తారు, ఏంటి అసలు మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అన్ని కనుక్కుంటే ఆయన ఈజ్ వెరీ హెల్త్ కాన్షియస్. రోజు గ్రీన్ టీస్ తాగుతారంటే ఎక్కువ, రోజు టర్మరిక్, పెప్పర్ అవన్నీ కలుపుకుని ఏదో తాగుతారంట. సో దిస్ లాట్ ఆఫ్ హెల్దీ థింగ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ తీసుకుంటాం వల్ల ఆయనకి ఇన్ఫ్లమేటరీ ఎక్కువ ఇన్ఫ్లమేషన్ వచ్చేసింది, ఎక్కువ ఎడిమా వచ్చేసింది. సో టూ మచ్ ఆఫ్ హెల్దీ ఈజ్ ఆల్సో అన్హెల్దీ అని అప్పుడు అర్థమైంది మాకు. అది తప్పితే ఏమీ లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, హీఈస్ 40 years మేల్, వెరీ హెల్దీ,
నో అదర్ అండర్లయింగ్ కండిషన్స్, హీఈస్ వెరీ హెల్దీ. బట్ ఏంటంటే ఇది ఓవర్ కాషియస్ గా ఇది మాకు ఎందుకు Anxious. అనిపించింది అంటే ఆయనకి సెకండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఏం ఇబ్బంది అవ్వలేదు, సెకండ్ అయ్యాక అయింది. సెకండ్ కి ఫస్ట్ కి తేడా ఏంటంటే మధ్యలో ఈ హెల్త్ కాన్షియస్ అయ్యి అన్ని స్టార్ట్ చేశారు. సో అప్పుడు అర్థమైంది, మేము చెప్పాం మరీ అంత హెల్దీ ఉండొద్దండి, హెల్దీగా ఉండండి. టూ మచ్ ఆఫ్ న్యాచురల్ థింగ్స్ ఇన్ టు ద స్టమక్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండి. అందుకే ఏమైనా సర్జరీ జరుగుతుంటే మామూలుగా అయితే గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఇలాంటి కొన్ని రోజులు ఆపమని చెప్తాం 1 వీక్ ముందు నుంచి. ఎక్కువ గ్రీన్ టీ తీసుకునే వాళ్ళు ఎక్కువ బ్లీడింగ్ వస్తుంది. ఎందుకు అంటే అది మంచిది, బట్ సర్జరీస్ కి అది అంత మంచిది కాదు. ఫుడ్ తప్పితే ఇంకేమి ఎక్కువ తీసుకోవద్దండి, సప్లిమెంట్స్ ఏమి 1 వీక్ ముందు నుంచి ఆపేసేయండి అని చెప్తాం. గ్రీన్ టీలు ఇవి టర్మరిక్ ఫ్లావనాయిడ్స్ దే యాక్ట్ as diuretics also. సో ఎందుకు రిస్క్, అన్యాచురల్ అన్ని ఆపమని చెప్తాం. Okay. రాదర్ దాన్ నార్మల్ డైట్ ఇంకేం తీసుకోవద్దని చెప్తాం. ఓవర్ కాషియస్నెస్ తోని హెల్త్ కాన్షియస్ ఉంటే మంచిదే, బట్ ఓవర్ హెల్త్ కాన్షియస్ వద్దు. వాటర్ తాగమన్నారు కదా, వాటర్ తాగితే మంచిది అంటే టకటక 1 లీటర్ వాటర్ ఒకేసారి తాగేయటం ఇవన్నీ కాదండి. మోడరేట్ గా ఏం చేసినా మోడరేట్ గా చేయాలి, అతిగా చేయకూడదు. యా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ ఈ మన కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ అయిపోయాక అవి ఇంకా పర్మనెంట్ ఉంటుందా అట్లానే, లేకపోతే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ అగైన్ దే హావ్ టు కమ్ బ్యాక్? చేసే ప్రొసీజర్ బట్టండి. టు బి ఫ్రాంక్, సపోజ్ రైనోప్లాస్టీ ముక్కు చేసాం, ముక్కు ఒకసారి చేస్తే దట్ ఈస్ పర్మనెంట్, అది ఇంకేం మారదు. నెక్స్ట్ ఇయర్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చేసాం, అది పర్మనెంట్, ఇంకేం మారదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్మోస్ట్ పర్మనెంట్. ఎందుకు అంటే వాళ్ళు నీట్ గా మల్టీ వైటమిన్స్ అవి వేసుకుంటా ఉంటే మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ బాల్నెస్, అంటే మన పెట్టినవి ఊడవండి, మన పెట్టినవి ఊడవు, దాంతో పాటు మన పెట్టినతో పాటు ఉండే నార్మల్ హెయిర్ ఊడొచ్చు. సో దట్ ఈస్ పర్మనెంట్. నెక్స్ట్ వచ్చేసి లైపోసక్షన్. లైపోసక్షన్ చాలా మంది క్వశ్చన్ ఏంటంటే ఒక్కసారి చేసేస్తే ఇంకా పర్మనెంటా అని. యూజువల్ గా ఏంటంటే మనం ఒక ఇన్ని ఫ్లాట్ చిన్న చిన్న పర్ల్స్ లాగా ఉంటాయండి, ఫ్యాట్ గ్లోబ్యూల్స్. అందులో ఒక 1000 ఉన్నాయి అనుకోండి, అందులో ఒక 900 తీసేసాం అనుకోండి, ఒక 100 ఉంటాయి. ఆ 100 కంటిన్యూస్ గా తింటానే ఉంటే ఎక్కడో చోట ఫ్యాట్ డిపాజిట్ అవ్వాలి కదా, ఈ 100 సైజ్ పెరుగుతాయి కానీ మళ్ళీ 1000 ఫామ్ అవ్వవు. సో మనం లైపోసక్షన్ చేయించుకున్నాం కదా, సన్నగా అయిపోయాం కదా అని మనం కంటిన్యూస్ గా ఫుడ్ తింటా ఉన్నాం అనుకోండి, దట్ ఫ్యాట్ షుడ్ డిపాజిట్ సమ్వేర్ కదా, ఎక్కడో చోట డిపాజిట్ అవుతుంది. సో మనం మోడరేట్ గా తింటా, హెల్దీగా ఉంటే, ఎక్సర్సైజ్ చేసుకుంటా, మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే లైపోసక్షన్ ఈజ్ ఆల్సో పర్మనెంట్. నెక్స్ట్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కనీసం 15-20 ఇయర్స్ వరకు దానికి కదిలి అక్కర్లేదు. సో దట్ ఈస్ పర్మనెంట్. టైం అంటే మన లైఫ్ సెంటెన్స్ 14 సంవత్సరాలు వేస్తారు, 14 ఇయర్స్, అందుకని దీనికి లైఫ్ టైం గ్యారంటీ అని చెప్తాం. సో 15 to 20 ఇయర్స్ వరకు ఉంటాయి. 15 to 20 ఇయర్స్ తర్వాత కూడా ఇబ్బంది ఏం అవ్వదు కొంతమందికి. బట్ కొంతమందికి ఏంటంటే మనం పెట్టినప్పుడు బాడీ స్ట్రక్చర్ 15-20 ఇయర్స్ కి మారిపోతుంది కాబట్టి బ్రెస్ట్ టిష్యూ కొంచెం సాగ్ అవటం ఇట్లాంటి వాటి వల్ల మార్చాల్సిన అవసరం రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ యూజువల్ గా పర్మనెంటే ఉంటాయండి. నేను చెప్పినట్టు పేషెంట్ కంపాటబిలిటీ, పేషెంట్ కూడా కొంచెం ఫాలో అవ్వాలి మనం చెప్పేది. ఏదో డాక్టర్ చేస్తారు కదా, డబ్బులు ఇచ్చాం కదా, పని అయిపోయింది కదా అనుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొంతమంది ఓకే డాక్టర్ చేసేసారు కదా అని దే లివ్ దేర్ పాత లైఫ్, దే స్టార్ట్ లివింగ్. సో ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఇన్ని రోజులు లావుగా ఉన్నాం, తగ్గిపోయాం కదా. చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మాకు లైపోసక్షన్ అయింది, అదేంటండి మీ వెయిట్ తగ్గలేదు. ఇవాళ మార్నింగ్ కూడా ఒక పేషెంట్ అడిగారు, సార్ సర్జరీ ముందు అయ్యింది, మీరు ఇన్ని లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ తీసారని చూపించారు మాకు, 6 లీటర్స్ ఆఫ్ ఫ్యాట్, బట్ 1 వీక్ అయిందండి చేసి, ఇంటికి వెళ్ళి వెయింగ్ మిషన్ ఎక్కితే నేను సేమ్ వెయిట్ ఉన్నాను, వెయిట్ తగ్గలేదు ఏంటి అన్నారు. లైపోసక్షన్ వెయిట్ లాస్ కోసం కాదండి, లైపోసక్షన్ ఫ్యాట్ ని తీసేసి ఒక బాడీని ఒక షేప్ కి తీసుకురాటకి. బట్ ఆబ్వియస్లీ ఫ్యాట్ తీసామంటే ఎంతో కొంత వెయిట్ తగ్గుద్ది. బట్ ఇనీషియల్ గా ఎందుకు వెయిట్ తగ్గలేదు అంటే నాకు ఫ్యాట్ తీయలేదా, నన్ను ఏమైనా మోసం చేశారా అన్న ఫీలింగ్ రావచ్చు. మన ఫ్యాట్ తీసిన తర్వాత అక్కడ దెబ్బ తగిలినట్టు ఇంజురీ ఏదండి, అది అక్కడ కొంచెం వాపు వస్తుంది, వాపు రావటం వల్ల నీరు చేరుకుంటది. సో అందుకని ఏంటంటే అక్కడ కొంచెం ఎడిమా అది ఉండి వెయిట్ తగ్గినట్టు అనిపించింది. 4 to 5 months తర్వాత స్లోగా స్వెల్లింగ్ అది పోయి అంతా అయ్యాక మన వెయిట్ తెలుస్తుంది. ఈ లోపు తింటే మళ్ళీ లావ్ అవుతాం, లావ్ అయితే వెయిట్ తగ్గలేదు అనిపిస్తుంది. బట్ యూజువల్ గా లైపోసక్షన్ ఈజ్ నాట్ ఫర్ వెయిట్ లాస్, ఇట్ ఈస్ ఫర్ షేప్ కరెక్షన్. ఈ లైపోసక్షన్ కేసెస్ చాలా వస్తున్నాయి. వీక్లీ కనీసం 2 to 3 కేసెస్ చేస్తున్నాం అండి. వీక్లీ 2 to 3 కేసెస్ చేస్తున్నాం. ఎవ్రీ డే 2 to 3 కేసెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బయట. హైదరాబాదే ఉన్నారు, ఇండియా ఉంది. అంటే ఓన్లీ కాస్మెటిక్ క్లినిక్స్ లో, ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ సెంటర్స్ లో ఇంకేమీ ప్రాక్టీస్ చేయకుండా ఓన్లీ కాస్మెటిక్ సర్జరీ చేసేవాళ్ళు రోజుకు ఒక్కొక్కసారి 2-3 కూడా చేస్తారండి. నాట్ ఎవ్రీ డే, వీక్ లో 3-4 days వర్క్
వర్క్ చేస్తే 3-4 డేస్ కనీసం 1 or 2 కేసెస్ ఉంటాయి వాళ్ళకి. సో మేము ఏంటంటే లైపోసక్షన్ వీక్ కి 1 or 2 చేస్తున్నాము, ఒక్కొక్కసారి 3 కూడా అవుతాయి. దీంతో పాటు వీడు యాక్సిడెంట్ కేసెస్, ట్రామా కేసెస్, హ్యాండ్ కట్ ఇంజరీస్ చేస్తున్నాము, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ చేస్తున్నాము, బర్న్ కేసెస్ ట్రీట్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీంతో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తా, ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాం కాబట్టి మాకు లైపోసక్షన్స్ వీక్లీ 1 or 2, ఒక్కొక్కసారి 3 వీక్ కి. ఒకప్పుడు ఆర్ ఒక జనరేషన్ వాళ్ళకి స్టిల్ దే హ్యావ్ దిస్ ఫోబియా అన్నమాట, లైపోసక్షన్ చేయించుకుంటే ఏదో అయిపోతుంది అని. సో అది ఎంతవరకు నిజం? ఒక్క యాక్ట్రెస్ కి లైపోసక్షన్ చేస్తే చనిపోతున్నారు అని బయటికి న్యూస్ వచ్చిందండి. ఆవిడ కూడా US లో చేయించుకుంటే చనిపోతున్నారు అని వచ్చింది. బట్ అది ఏంటంటే అప్పుడు 1-2 న్యూస్ ఛానల్స్ ఉండేవి మనకు గుర్తుండి, ఈటీవీ, జెమిని, ఇంకా 2-3 ఛానల్స్ ఉండేవి అంతే, ఇంకేం ఉండేవి కావు ఛానల్స్ మన చిన్నప్పుడు. ఇది నా చిన్నప్పుడు జరిగింది, ఇది వెన్ ఐ మీన్ మై ఇంటర్మీడియట్ ఆర్ సంథింగ్. సో ఆ తర్వాత ఇప్పుడు ఎన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినాయి అండి, లైక్ బడ్డింగ్ లైక్ మష్రూమ్స్, బోల్ అని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు వరల్డ్ లో ఎక్కడ ఒక డెత్ అయినా మీకు తెలిసిపోద్ది కదా, ఇప్పుడు ఎన్ని వింటున్నారు లైపోసక్షన్స్ డెత్ అయినాయి అని చెప్పి. పేషెంట్ కంపాటబిలిటీ, పేషెంట్ సెలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. ఏదైనా లిమిట్ దాటి చేస్తే, ప్రోటోకాల్స్ దాటి చేస్తే అవ్వచ్చండి. కొంతమంది ఏమో బెరియాట్రిక్ సర్జరీ చేస్తున్నప్పుడు ఆవిడ చనిపోయింది అంటున్నారు, కొంతమంది ఏమో లైపోసక్షన్, మల్టిపుల్ లైపోసక్షన్ చేయటం వల్ల అని. కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆవిడ ఇండియాలో 2-3 సార్లు ఒకే పార్ట్ కి లైపోసక్షన్ చేయించుకుని మళ్ళీ అదే పార్ట్ లో రీడూ లైపోసక్షన్ కోసం వెళ్ళినప్పుడు దాంతో పాటు మళ్ళీ బెరియాట్రిక్ సర్జరీ ఎన్ని కలిపి చేయటం వల్ల కాంప్లికేషన్స్, అనస్థీషియా మధ్యలో అట్లా అయ్యి చనిపోయింది. బట్ అది ఎవరికి తెలియదు కదా, అందుకని ఆవిడ లైపోసక్షన్ లో చనిపోయింది, లైపోసక్షన్ చేయించుకుంటే మనం కూడా చచ్చిపోతామేమో, లైపోసక్షన్ సేఫ్ అయినా అని అడుగుతున్నారు. రోజుకి డజన్స్ ఆఫ్ కేసులు జరుగుతున్నాయి మన ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్ లో కలిపితే. అలాంటప్పుడు ఎన్ని న్యూస్ వినాలి మీరు? ఎవరికో ఎక్కడో ఏదో అయింది, ఎక్కడో ఒక్క చోట, అది కూడా మన కంట్రీలో కాకుండా ఎక్కడో అవటం వల్ల. ప్లస్ ఎక్స్ట్రీమ్ కేసెస్, అవి ఎక్కడైనా అవుట్లయర్స్ అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి. లైక్ హార్ట్ సర్జరీస్ లో ఉంటాయి. కార్ స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అయి చనిపోవటం వేరు, కార్ లో వెళ్తా చనిపోవటం వేరు, లేదంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే ఎవరో వచ్చి గుద్దటం వేరు. అంతే నేను అనేది, దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ డెత్స్ ఏ ఎందులో అయినా ఉంటాయి, నడిచి వెళ్తున్నా ఉంటాయి, ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళినా ఉంటాయి, అలానే అంటానికి లేదు. బట్ ఏంటంటే కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో అవుతా ఉంటాయి, బట్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వెరీ 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 రేర్. ఆవిడ కేసు తర్వాత ఎన్ని కేసులు విన్నారు మీరు లైపోసక్షన్ చనిపోయిందని చెప్పి? అండ్ ఇంకోటి, డాక్టర్స్ ఇప్పుడు అది మనిషికి హార్మ్ఫుల్ అయితే డాక్టర్స్ చెయ్యరు, డాక్టర్స్ ఉన్నదే మనిషిని బ్రతికించడానికి. సో అది ఒక హార్మ్ఫుల్, దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మీరు చనిపోతారు అంటే అసలు డాక్టర్స్ అనేది ఆ ప్రొసీజరే చెయ్యరు. ఏదో కక్కుర్తిపడి చేస్తే డిగ్రీస్ క్యాన్సిల్ అయిపోతాయి, అందుకని చేయరండి యూజువల్ గా. వెరీ సేఫ్, లైపోసెక్షన్ అనేది సేఫ్. అనెథికల్ గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్స్ చేయరు. ఎందుకు అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ కి డిగ్రీ పోతుందేమో అని భయం ఉంటది ఎవరికైనా. దే వోంట్ రిస్క్ దేర్ డిగ్రీ అని సంవత్సరాలు కష్టపడి చదివింది. ఏదో బయట ట్రైనింగ్ అయ్యి ఎక్కడో ఈ టెక్నీషియన్స్ వాళ్ళు అనెథికల్ ప్రాక్టీస్ చేస్తారు కానీ డాక్టర్స్ యూజువల్ గా చేయరు. అండ్ ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్, లైక్ లైపోసక్షన్ ఇట్లాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ చేసుకోకుండా క్వాలిఫైడ్ మెడికల్ డాక్టర్స్ దగ్గర. లైపోసక్షన్ ఓన్లీ ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయాలండి. అందరు ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఐడియా ఉండదు. ఓన్లీ క్వాలిఫైడ్ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే లైపోసక్షన్ చేయాలి. ఇది అన్డిబేటబుల్ టాపిక్, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి కూడా. లైపోసక్షన్ అనేది ఏ కరికులం లోనూ లేదు, ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ కరికులం లోనే ఉంటది. కొంతమంది వేరే డిగ్రీస్ వాళ్ళు చేస్తున్నారు, బట్ దట్స్ నాట్ కరెక్ట్. పేషెంట్, అది డాక్టర్ అంటానికి లేదు, పేషెంట్ తెలియక వెళ్ళి చేయించుకుంటున్నారు అంతే. వాళ్ళు కమర్షియల్ గా ఆలోచించి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు కొంచెం అవేర్నెస్ డెఫినెట్ గా అండి, నన్ను తిట్టుకున్నా పర్లేదు, వేరే వాళ్ళు ఇస్తే తెలుస్తుంది. లైపోసక్షన్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే డీల్ చేయాలి, బర్న్స్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే డీల్ చేయాలి. కొన్ని ఉన్నాయి ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే చేయాలి. వాళ్ళు కాకపోతే ప్లాస్టిక్ సర్జన్ అవైలబుల్ లేకపోతే మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ చేయాలి. సో దట్ హ్యాస్ ఎన్ ఆప్షన్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్లాస్టిక్ సర్జనే చేయాలి, కాదు అంటే ట్రైన్డ్ డర్మటాలజిస్ట్ చేయొచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయండి. అది మనం పేషెంట్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి. నువ్వు మోసపోతాక రెడీగా ఉంటే మోసం చేయడానికి చాలా మంది ఉంటారు. కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి, జస్ట్ లైక్ వాళ్ళు ఏదో మెటీరియల్ థింగ్స్ కొనుక్కున్నట్టు వాళ్ళ హెల్త్ విషయంలో కొద్దిగా రీసెర్చ్ చేసి. కారు కొనుక్కోవాలంటే 10 మందిని అడుగుతాం, అవునా? ఏదన్నా చీర కొనుక్కోవాలన్నా, డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలన్నా 10 వెబ్సైట్లు చూస్తాం, డిఫరెంట్ వెబ్సైట్స్ చూసుకుంటాం. ఇంచుమించు అక్కడ దాకా ఎందుకండి, ఏదన్నా చిన్న వాచ్ కొనుక్కోవాలన్నా చూసుకుంటాం. హెల్త్ గురించి మనం ఎట్లా ఎంక్వైరీ చేయకుండా వెళ్తాం? రీసెర్చ్ చేసి 2-3 ఒపీనియన్స్, రివ్యూస్. అసలు రివ్యూస్ కూడా చూడకూడదండి, సగం దొంగ రివ్యూలే. నేను అడిగితే సగం డబ్బులు ఇచ్చి రాపించిన రివ్యూసే ఉంటాయి. రివ్యూస్ కూడా కాదు, మీ డాక్టర్ని వెళ్ళి కలిసి డాక్టర్ తో మాట్లాడి, మాటలు కూడా నమ్మొద్దు.
సపోజ్ గైనకోమాస్టియా కోసం వెళ్ళారు. సార్ మీరు ఎన్ని గైనకోమాస్టియా కేసులు చేశారండి ఇంతకు ముందు, మీది ప్రీవియస్ బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ ఉంటే ఏమన్నా చూపిస్తారా మాకు? చూపించాం, సాటిస్ఫైడ్. ఇంకేదో మీకు నమ్మకం కలగట్లా సార్, మీ పాత పేషెంట్స్ ఎవరన్నా ఒకళ్ళు మాకు మాట్లాడడానికి కుదిరితే, అంటే అందరు పేషెంట్స్ దే వోంట్ అలౌ, కొంతమంది ఎవరికన్నా మా నెంబర్ ఇవ్వండి కావాలని చెప్తామంటారు. అలాంటి పేషెంట్స్ తో ఎవరితోనో మాట్లాడొచ్చా ఒకసారి? అట్లా అడిగి 1-2 సార్లు ఆలోచించుకుని సర్జరీ డెసిషన్ తీసుకోవాలండి. వెళ్ళాం కదా, నేను ఏదో ఇంటర్వ్యూలో బాగా మాట్లాడుతున్నానని చెప్పి నేను సర్జరీ బాగా చేస్తాను అనుకుని వచ్చి మోసపోకూడదు. నా దగ్గరికి వచ్చినా నన్ను కూడా క్వశ్చన్ చేసి నా దగ్గర బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ చూసి అప్పుడు క్లియర్ గా కనీసం 10-15 మినిట్స్ అనే టైం స్పెండ్ చేసి డెసిషన్ తీసుకోవాలి. ఇదివరకు లాగా డాక్టర్స్ మన చిన్నప్పుడు మన ప్రొఫెసర్స్ వెళ్తే గదురుకునే వాళ్ళు, తిట్టేవాళ్ళు, అమ్మ సీరియస్ గా ఇలా కూర్చునే వాళ్ళు మాట్లాడుకుని, డాక్టర్ చూస్తేనే భయం వేసేది. ఇప్పుడు అట్లా లేం కదా మన జనరేషన్ లో, అందరం ఫ్రీగా మాట్లాడుతున్నప్పుడు దే హ్యావ్ టు టాక్ అండ్ టేక్ ఎ డెసిషన్. మీరు తప్పు చేసి డాక్టర్ ని బ్లేమ్ చేయటం కాదు, ముందే సరిగ్గా సెలెక్ట్ చేసుకో. ఎవరో ఒకళ్ళు అన్రిలయబుల్, అన్క్వాలిఫైడ్ అని చెప్పి అందరూ అలానే అని అనుకోవద్దు. పొలిటీషియన్స్ లో స్కామ్స్ చేసేవాళ్ళు లేరా? సివిల్ సర్వెంట్స్ లో బ్రైబ్ తీసుకునే వాళ్ళు లేరా? గవర్నర్స్ లోనే ఉన్నారు తప్పు చేసేవాళ్ళు. సో మనం ఎంత డాక్టర్ ప్రొఫెషన్ లో కూడా ఉంటారు. మోసపోతున్నాము అంటే అది నీ తప్పు, మోసపోకుండా మనం ప్రాపర్ గా రీసెర్చ్ చేసి వెళ్ళాలండి. హాస్పిటల్ పేరు చూసో క్లినికల్ పేరు చూసో వెళ్ళకూడదు. డాక్టర్ ని చూసి డాక్టర్ ని ప్రాపర్ గా రీసెర్చ్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఎక్స్ హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్ మంచిది అని వెళ్ళటం కాదు, హాస్పిటల్లో ఏ డాక్టర్ ఉన్నారు, ఆ డాక్టర్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అట్లా చూసుకుని వెళ్ళాలండి. ఎమర్జెన్సీ ఉంటే ఏ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం, ఆ టైంలో ఎవడో రీసెర్చ్ చేసుకోం. అట్లీస్ట్ ఎలెక్టివ్ సర్జరీస్ అన్న అడిగి డెసిషన్ తీసుకో, కొంచెం టైం ఇన్వెస్ట్ చేసి కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి డాక్టర్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి డాక్టర్, లైక్ ఇట్లా మీరు ఇప్పుడు ఇన్ని ప్రొసీజర్స్ చెప్పారు కదా, వాటన్నిటికీ మీరు సర్జరీ చేశాక రిగ్రెట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైక్ ఎగ్జాంపుల్ రైనోప్లాస్టీ, ఏదన్నా బ్రెస్ట్ ప్లాన్స్ వాట్ ఎవర్, అవన్నీ చేసుకున్నాక ఇట్లా రిగ్రెట్, అయ్యో ఎందుకు చేయించుకున్నాను అని అట్లా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యూజువల్ గా ముందే కౌన్సిల్ చేస్తామండి. సపోజ్ కొంతమంది పేషెంట్ రిజెక్ట్ చేస్తాం. ఎట్లా అంటే ముక్కు చూపించిన ఒక ఫోటో తీసుకొస్తారు, ఎవరైనా యాక్ట్రెస్ తో, నాకు ఇలాంటి ముక్కే కావాలంటారు. లేదు అంటే అలా నోస్ కొంచెం బానే ఉంటది, అయినా కూడా నాకు ఇంకొంచెం కరెక్షన్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. అంటే బానే ఉన్న ముక్కుని ఇంకొంచెం సరి చేయండి, నాకు అట్లా కావాలి, నాకు ఆ హీరోయిన్ లాగా కావాలి, హీరో లాగా కావాలి, ఇట్లా నా ఫేస్ చేంజ్ చేయాలి అన్నాళ్ళని స్మూత్ గా సాఫ్ట్ గా తప్పించేసుకుంటాం. అమ్మ నేను కాదమ్మా ఇంకొకరి దగ్గరికి వెళ్ళండాను, లేదు అలా డైరెక్ట్ గా చెప్పకూడదు అనుకుంటే కొంచెం బిజీగా ఉన్నానమ్మా మళ్ళీ రండాను, లేదంటే స్లోగా తేడాగా కనిపిస్తా, కొంచెం పేషెంట్స్ కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తో మాట్లాడుతుంటే సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తామో ఇట్లాంటివి చేస్తాం. ఎవరైనా వచ్చి ఏమన్నా ముక్కు బాగుందండి, దీన్ని ఏం చేయొచ్చు, ఎట్లా చేస్తే బాగుంటది అంటారు అంటే వీ కెన్ గివ్ ఏ సజెషన్. అండ్ కమింగ్ టు ఇంకొకటి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లో వచ్చి యూజువల్ గా ఐడియల్ డీసెంట్ సైజ్ ఫర్ అవర్ ఇండియన్ పాపులేషన్ ఈస్ 250 to 350 cc అండి. అంటే 250 ml to 350 ml ఇంప్లాంట్స్. కొంతమంది వచ్చి 450 దాకా అడుగుతారు, ఒక్కొక్కసారి ట్రై చేస్తాం. కొంతమంది వచ్చి 500 ml 600 cc ఇంప్లాంట్స్ కావాలని అడుగుతారు. వాళ్ళకి కానీ మనం వాళ్ళు అడిగారని మనం చేసామనుకోండి, అన్యాచురల్ గా కనిపిస్తే మళ్ళీ ఇంకొక రోజు వచ్చి నాకు నచ్చలేదండి ఇంప్లాంట్స్ తీసేసేయండి, నాకు వద్దు అని రిగ్రెట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ప్రాపర్ గా మనం కౌన్సిల్ చేస్తే, ఒక ఇద్దరు పేషెంట్స్ ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత డీసెంట్ స్మాల్ సైజ్ 250, సార్ నాకు నచ్చట్లేదు సార్, నాకు తీసేయండి సార్, నాకు వల్ల కావట్లేదు సార్, అసలు నాకు ఏదో కొత్తగా ఉంది సార్, అది ఇది అంటూ ఉంటారు. అంటే ఒక్క వారం రోజులు, ఒక 1 వీక్ ఆగండి. అంటే వాళ్ళే వచ్చి అడిగి ఇంప్లాంట్స్ పెట్టించుకుని మళ్ళీ తీసేయమని వస్తారు. సో అప్పుడు ఒక 1 వీక్ ఆగండి, మీకు ఇది కొత్త కదా, మీ బాడీలో ఒక పార్ట్ పెట్టి ఒక స్పెసిఫిక్ పార్ట్ పెట్టాం కొత్తగా, సో మీరు కొంచెం అలవాటు పడాలి. మనం బ్రేసెస్ వేసుకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒక 10-15 రోజులు. సో అట్లా అలవాటు పడాలండి. అంటే ఒక 1 వీక్ లో మళ్ళీ వచ్చి సార్ వీఆర్ వెరీ హ్యాపీ, మీరు చెప్పారు మీరు తీసేస్తే మేము ఇబ్బంది పడేవాళ్ళం, సో వీఆర్ హ్యాపీ అట్లా. సో చేయించుకోగానే ఆ పెయిన్ కో లేదంటే కొంచెం డిస్కంఫర్ట్ కో అరే అనవసరంగా చేయించుకున్నామే అనుకుంటారు. బట్ ఒక 15-20 days అయిన తర్వాత అలవాటు అయిపోయి దే విల్ బి హ్యాపీ. సో అలా రీకరెక్ట్ చేయొచ్చా మీ ప్రొసీజర్స్? అంటే చేయొచ్చండి. అంటే ఇప్పుడు సపోజ్ ఫిల్లర్స్ ఉన్నాయి, ఫిల్లర్స్ ఇచ్చాం. ఫిల్లర్స్ లో మొన్న ఒక రీసెంట్ గా ఒక పేషెంట్, షీఈ్ మై కామన్ ఫ్రెండ్, ఒకళ్ళు వచ్చి నాకు ఫిల్లర్స్ కావాలి చీక్ కి అన్నారు. నీట్ గా ఇచ్చిన తర్వాత చిన్ కి చీక్ కి ఫిల్లర్స్ ఇచ్చిన తర్వాత తను ఇంటికి వెళ్ళిపోయి, నేను చెప్పాను స్ట్రైట్ గానే పడుకోండి, ఒక 48 hours వరకు పక్క తిరిగి పడుకోవద్దు అని. తన నిద్రలో అలవాట్లో ఏం చేసిందంటే ఇట్లా చేతి మీద ఇట్లా పడుకుంది, ఇటు పక్క కొంచెం ఫ్లాట్ అయింది ఇచ్చిన ఫిల్లర్, ఇటు పక్క బాగుంది. సో తను నెక్స్ట్ రోజు పొద్దున్నే ఫోటో పంపించి ఇటు పక్కన ఇటు లోపలికి వెళ్ళిపోయింది అని.
పక్క తిరిగి పడుకున్నావా అని అడిగితే తెలియదు నిద్రలో అనుకుంటా అంది. అంటే వెంటనే వచ్చేసాయి అని చెప్పి ఆ ఫిల్లర్ ని కొంచెం ఇట్లా చేత్తోనే అడ్జస్ట్ చేయొచ్చండి. రీసెంట్ గా 24 hours లో ఇచ్చిన ఫిల్లర్ ని కొంచెం మ్యానిపులేట్ చేసి సెట్ చేసేసాం. సో అదే కనుక 3-4 days తర్వాత వచ్చారనుకోండి, మళ్ళీ ఇంకొంచెం ఫిల్లర్ ఇచ్చి కరెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా కరెక్ట్ చేసిన కేసెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ గా మనం ఏదైనా ప్రొసీజర్ చేసిన తర్వాత ఒక పేషెంట్ ఏం చేశారు, పక్క తిరిగి పడుకోవద్దమ్మా అన్నాం. బ్రెస్ట్ ఇంప్లాంట్ నీట్ గా కంప్రెషన్ గార్మెంట్ వేసుకోవాలి, సపోర్ట్ గార్మెంట్ వేసుకోవాలని చెప్పాం. ఆవిడ పక్కన తిరిగేసి పడుకున్నారు నిద్రలో. ఇక్కడ ఉండాల్సిన బ్రెస్ట్ ఇంప్లాంట్ కొంచెం పైకి మైగ్రేట్ అయింది. అంటే ఈ బ్రెస్ట్ ఇంప్లాంట్ పొజిషన్ లో ఉంది, ఇది కొంచెం పైకి వెళ్ళింది. వెంటనే వచ్చారు, వస్తే దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి సరి చేసేసాం. ఈ బ్రెస్ట్ స్ట్రాప్ అని ఉంటుంది, ఒక స్ట్రాప్ ఇచ్చాం మళ్ళీ పైకి వెళ్లకుండా, మళ్ళీ కొన్ని రోజులకి అడ్జస్ట్ అయిపోయింది. సో ఇట్లాంటి చిన్న చిన్న కరెక్షన్స్ ఎవ్రీ సర్జరీలో ఉంటాయి. మీకు చెప్పా కదా, పేషెంట్ కంపాటబిలిటీ. మీకు పేషెంట్ మనం సర్జరీ ఎంత పర్ఫెక్ట్ గా చేసి పంపించినా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిన సజెషన్స్ ఫాలో అవ్వకపోతే, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ గా సర్జరీ చేసి పంపిస్తానండి, ఇంటికి వెళ్ళాక యాంటీబయాటిక్స్ వేసుకోకపోతే ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా ఉంటది? వేసుకోవాలి కదా యాంటీబయాటిక్స్. డాక్టర్ ని బ్లేమ్ చేసే ముందు మనం కూడా డాక్టర్ చెప్పింది ఫాలో అయ్యామా లేదా చూసుకోవాలి. ఇప్పుడు అన్నట్టు పేషెంట్ కంపాటబిలిటీ అదంతా. సో ఇప్పుడు సర్జరీ, కాస్మెటిక్ సర్జికల్ ప్రొసీజర్స్, ఈ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి ఒక 5 పోస్ట్ సర్జికల్ టిప్స్ ఏమైనా చెప్తారా? ఫస్ట్ టిప్ వచ్చేసి అవసరమైతేనే చేయించుకోండి. వీళ్ళైతే మీరు అవసరం అనుకుంటే చేయించుకోండి. ఎవరో చెప్పారనో ఎవరో ఏదో అన్నారని చేయించుకోండి. సెకండ్, మీ డాక్టర్ని హాస్పిటల్ని కరెక్ట్గా చూస్ చేసుకోండి. ఇంటర్వ్యూస్ చూసో యాడ్స్ చూసో మరీ ఇంపార్టెంట్ రివ్యూస్ చూసో వెళ్ళొద్దు. ఎక్స్పీరియన్స్ చూసి ఎలా ఉందో వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుని వెళ్ళండి. థర్డ్, ఇంకొకటి ఏంటంటేనండి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు సర్జరీ చేయించుకున్న తర్వాత సర్జరీకి కావాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన పోస్ట్ ఆప్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. సర్జరీ చేయించుకునే ముందు ఎంత పెయిన్ ఉంటుంది, ఎలా రెస్ట్ తీసుకోవాలి, ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలో తెలుసుకుని సర్జరీ చేయించుకోవాలి. మనం సర్జరీ చేయించుకున్నాం, నాకు పని ఉంది వెంటనే వెళ్ళిపోతాను, నేను ఫంక్షన్స్కి వెళ్ళిపోవటం, వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవటం అట్లాంటివి కాదు. ప్రొసీజర్కి లైపోసక్షన్ కి 1 or 2 days రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ తీసిన టైం పెట్టుకోవాలి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి 1 week పాటు ఎక్కువ పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. అలా మీ స్కెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవాలి. టమ్మీ టక్ 1 week రెస్ట్ తీసుకోవాలి. అలా మీ లీవ్స్ ని స్కెడ్యూల్ ని ప్లాన్ చేసుకోవాలి. ఏదైనా ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని సర్జరీ చేసుకోవాలి. ఇట్లాంటివి ఉంటాయండి. ఇవన్నీ కాకుండా మనం ఫాలో అవ్వకుండా ఉంటే ప్రాబ్లం. నెక్స్ట్, డయట్. మనం ఎంత సర్జరీ చేయించుకున్నా హై ప్రోటీన్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హై ప్రోటీన్ డైట్, ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే మనకి ఆటోమేటిక్ గా వూండ్స్ అయ్యి తొందరగా హీల్ అయిపోతాయి. ఇంకోటి, ఈ ప్రొసీజర్స్ అన్ని మనకి ఒకవేళ బీపీ కానీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటి వాళ్ళు కూడా హ్యాపీగా చేయించుకోవచ్చు. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ కంట్రోల్లో ఉంటే ఎవరన్నా చేయించుకోవచ్చు అండి. బీపీ కంట్రోల్లో ఉంటే సర్జరీ చేయించుకోవచ్చు, కాస్మెటిక్ సర్జరీ. షుగర్ కంట్రోల్లో ఉంటే చేయించుకోవచ్చు, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే చేయించుకోవచ్చు. ఇవన్నీ ఉంటే చేయించుకోకూడదని కాదు, ఉంటే చేయించుకోవచ్చు, బట్ అవి కంట్రోల్లో ఉండాలి. ఓకే, బట్ స్టిల్ దే ఆర్ ఎలిజిబుల్. ఆల్మోస్ట్ ఒక 50 to 60 షుగర్ పేషెంట్స్ కి ఐ డిడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఆల్మోస్ట్ 50 to 60 పేషెంట్స్, అందులో ఒక 40 members కి కంట్రోల్, అంటే రఫ్ గా అరౌండ్ చెప్తున్నాను నేను పర్సంటేజ్. ఒక 40-45% పీపుల్ కి కంట్రోల్లో ఉంది వచ్చినప్పుడే. సో చేసేసాం. మిగతా వాళ్ళకి కంట్రోల్లో లేకపోతే ఒక 1 month తర్వాత రండి కంట్రోల్లో పెట్టుకుని అని చెప్పి 1 month కంట్రోల్ అయిన తర్వాత చేసాం. సో కంట్రోల్లో ఉన్నంత వరకు ఇబ్బంది లేదండి. షుగరే మెయిన్ ప్రాబ్లం. ఎందుకంటే షుగర్ కంట్రోల్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. బీపీ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది, మహా అయితే ఎక్కువ బ్లీడ్ అవుతుంది, దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. షుగర్, థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే సర్జరీ మధ్యలో కాంప్లికేట్ అవ్వచ్చు అనస్థీషియా వల్ల. లేదు అంటే కనుక తర్వాత హీలింగ్ ప్రాసెస్ కొంచెం స్లో అవ్వచ్చు. అందుకని థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటే మంచిదని చెప్పి. ఇవన్నీ మెడికేషన్స్ వేసుకుంటూ కంట్రోల్ గా ఉంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం. మీ ప్రాబ్లమ్స్ అన్ని అంటే ఎప్పుడు వస్తాయంటే మనం కంగారు పడి తొందరపడి చేయటం వల్ల వస్తాయి. బీపీ కంట్రోల్ లేకపోతే బీపీ కంట్రోల్ 2 weeks ఆగమంటాం. షుగర్ కూడా 2 weeks ఆగమంటాం. థైరాయిడ్ ఒక 2-3 weeks ఆగమని చెప్తాం. ఎమర్జెన్సీ అయితే వెంటనే చేసేస్తాం, ఆపం. ఎలెక్టివ్స్ అట్లీస్ట్ ఏంటంటే నీట్ గా కంఫర్టబుల్ గా అన్ని కంట్రోల్లో ఉన్నా ప్లాన్ చేసుకోవచ్చు. అదే మళ్ళీ క్వాలిఫైడ్ డాక్టర్, మంచి హాస్పిటల్ సెటప్, కోమార్బిడిటీస్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంకా బాగా సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఎమర్జెన్సీలో మళ్ళీ ఏమైనా అయినా కూడా. పూర్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఇన్సూరెన్స్ సిస్టమ్ లేదు. లేకపోవడం ఏంటంటే ఎవరు తక్కువ చేస్తే, ఏదో శారీ షాపింగ్, విండో షాపింగ్ లాగా నువ్వు తక్కువ చేస్తావా, మన దగ్గరికి వస్తారు, మనం ఒక ప్రైస్ చెప్తాం, అలా మొత్తం తిరిగి వచ్చేసరికి ఏంటంటే ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళ దగ్గర చేసుకుంటున్నారు. ఎవరు తక్కువకి ఎందుకు చేస్తారండి? హాస్పిటల్ లాస్ కి ఎవరు చేయరు కదా. హాస్పిటల్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మీ ఆఫీస్ కి రెంట్ కట్టాలా, మీ స్టాఫ్ కి సాలరీస్ పే చేయాలా, పవర్ బిల్ కి పే చేయాలా, వాటర్ బిల్ పే చేయాలా, మెయింటెనెన్స్ పే చేయాలా, ఇవన్నీ చూసుకుని బట్టే కదా నువ్వు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి నువ్వు తక్కువ చేయాలంటే ఎలా కుదురుతుంది? వెన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ క్వాలిటీ కేర్,
మనీ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. కాకా హోటల్లో టీ తాగడానికి 5 స్టార్ హోటల్లో టీ తాగడానికి డిఫరెన్స్ ఏంటి అంటే వాడు అంత పెద్ద బిల్డింగ్ కట్టి వాడు ఉన్నట్లో ది బెస్ట్ మిల్క్, ది బెస్ట్ టీ పౌడర్, ది బెస్ట్ షుగర్ తీసుకొచ్చి అక్కడ పెడతాం వల్ల అండ్ చేసేవాళ్ళు ది బెస్ట్ షెఫ్. నువ్వు వెళ్ళి ఏసీలో కూర్చుని తాగుతావు, మరి కాస్ట్ ఉంటుంది. నేను అనేది వి కాంట్ జడ్జ్. సో సెలెక్షన్ ఒకటి కొంచెం వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలి. లైఫ్ వాళ్ళ లైఫ్ కాబట్టి తప్ప ఇంకా ఇన్వెస్ట్ చేయాలి మనం. అన్నిటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. స్విగ్గీ జొమాటోస్ లో ఎంత ఆర్డర్ చేస్తాం టు బి ఫ్రాంక్, ఒకసారి ఒక లాస్ట్ మంత్ మనం ఎంత ఆర్డర్ చేసామని స్విగ్గీ జొమాటో స్టేట్మెంట్ తీసుకోండి మీరు. మనం మన హెల్త్ కోసం ఎంత ఖర్చు పెడతాం. ఇంట్లో టిఫిన్ ఉన్నా కూడా బయట నుంచి టిఫిన్ పెట్టుకుంటాం మనం. మన హెల్త్ కోసం డాక్టర్ ఒక 2000-3000 పెట్టి మల్టీవైటమిన్స్ రాస్తే 2000 మల్టీవైటమిన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 1000 రూపీస్ కన్సల్టేషన్ పే చేయాలంటే ఇన్ 1000 రూపీస్ ఆ కన్సల్టేషన్. ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తే అవుతుందండి 700-800 ఇవ్వాలా, తినేస్తే అయిపోయే బిర్యానీకి. మైండ్ సెట్స్ మారాలి. మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొచ్చింది, లైక్ ఎర్లియర్ 5-6 years బ్యాక్ నేను క్లినిక్ రన్ చేసేదాన్ని. సో ఆర్థోపెడిషియన్ డాక్టర్ ఫీజు అప్పుడు 500. అయితే ఏదో అన్ఫార్చునేట్ గా ఆర్థోపెడిషియన్ పేషెంట్ వెళ్ళారు, 500 ఫీజు పే చేశారు రిసెప్షనిస్ట్ దగ్గర. లోపలికి వెళ్ళాక టైం లేక ఏమో మరి డాక్టర్ కొంచెం సేపే మాట్లాడారు. ఆయన బయటకు వచ్చి నాకు కన్సల్టేషన్ ఫీ రిటర్న్ ఇచ్చేసేయండి, నాకు డాక్టర్ నచ్చలే అంటారంట. జస్ట్ కన్సల్టేషన్ ఫీ. మొన్న ఒక ఆర్టికల్ వచ్చింది, ఇన్ ఇండియా బార్బర్స్ చార్జ్ మోర్ దాన్ డాక్టర్స్. నిజమే కదా, అంతే. 1000 రూపీస్ 1500 తీసుకుంటున్నారు హెయిర్ కట్ కి. మనమేమో 500, 800, 700 తీసుకుంటాం కన్సల్టేషన్, సమ్ టైమ్స్ 1000. ఎవరు ఎంత ఎక్కువ కష్టపడుతున్నారు, కష్టపడి వచ్చారు. ఆయన కష్టపడ్డారు, హెయిర్ డ్రెస్సర్ కూడా ఆయన ట్రైనింగ్ తీసుకుని ఆయన కష్టపడి పైకి వచ్చింది. మనము ఎంత పాస్ అయ్యి వచ్చింది. సో నేనేమంటానంటే ఇప్పుడు హెయిర్ కట్ కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వకుండా హెయిర్ కట్ చేస్తాడా? మూవీ థియేటర్కి వెళ్తారు, మూవీ థియేటర్ లోకి రానిస్తారా మనీ పే చేయకుండా? మెట్రో ఎక్కనిస్తారా? ఏదన్నా టీ అన్నా ఇస్తారా మీకు మనీ పే చేయకుండా? డాక్టర్ మాత్రం డబ్బులు తీసుకోకుండా చూడాలి. ఇప్పుడు ఆర్థోపెడిషియన్ బయటకు వచ్చి అదే అన్నారు, ఇప్పుడు మీరు మూవీకి వెళ్తారు, అది ఫ్లాప్ మూవీ, ఇట్ బి లైక్ అస్సలు నచ్చదు, వెళ్ళి నా టికెట్ డబ్బులు నాకు ఇచ్చేయి నన్ను అడగరు. దట్ ఈస్ మోర్ లైక్ 1000. అంటే ఆ పాప్కార్న్ అవన్నీ కలిపి ఇంకా మీరు మూవీ థియేటర్కి వెళ్ళి పాప్కార్న్, శాండ్విచెస్, పిజ్జాస్ అన్ని కొనుక్కుంటాం, దానికి కంప్లైంట్ చేయం. డాక్టర్ దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ ఫీజు కట్టి ఆయన రాసిన మందులు పని చేయకపోతే మాత్రం మనం కంప్లైంట్ చేస్తాం. ఈజీగా ఒక రివ్యూ రాసేయచ్చు కదా, ఒక రివ్యూ రాసేయచ్చు. అందుకే చెప్తున్నాను, మీరు రివ్యూస్ చూసి హాస్పిటల్కి వెళ్తే, రివ్యూస్ చూసి డాక్టర్ అని తెలిపితే మోసపోతారు. ఇప్పుడు ఏముందండి, 10 మంది డబ్బులు ఇచ్చి రివ్యూలు రాయమంటే రాయరా? వాచ్మెన్, మీ ఇంట్లో వాచ్మెన్, మీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, మీ హెల్పర్లు, మీ డ్రైవర్, వీళ్ళు రాయరా రివ్యూస్? రాసేసి ఎక్సలెంట్ డాక్టర్. ఒక 100 మెంబర్స్ తో రివ్యూ రాయటం ఎంత పెద్ద పని అండి అది. 500 మెంబర్స్ ఇప్పుడు నా అసిస్టెంట్స్ ఉన్నారు అనుకోండి, అరే మీ ఫ్రెండ్స్ అందరితో రివ్యూస్ రాపిండి అంటే రాపిరా? మనలో మన మాట పెద్ద, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కార్పొరేట్ హాస్పిటల్ ఎంత మంది ఎంప్లాయీస్ ఉంటారు? ఆ కార్పొరేట్ హాస్పిటల్ ఎంప్లాయీస్ అందరూ రాస్తే రివ్యూస్ అవ్వవా? చాట్ జీపీటీని అడిగితే ఇవ్వదా రివ్యూస్? మీ జెమినైని అడిగితే ఇవ్వదా రివ్యూస్? ఇంత పెద్ద లెటర్ ఇస్తుంది తప్ప అసలు ఎక్సలెంట్ సర్జన్ అని పెద్ద ఇష్యూవే కాదండి, అది పెద్ద విషయమే కాదు. మనం అందుకనే రివ్యూస్ చూసి చెప్పిన మాటలని నమ్మకూడదు. మనం పేషెంట్ వెళ్ళి మాట్లాడి డాక్టర్ తో మాట్లాడిన తర్వాత సాటిస్ఫై అయితేనే సర్జరీ చేయించుకోవాలి. మీరు అన్నట్టు అదే మైండ్ సెట్స్ కూడా కొంచెం చేంజ్ అవ్వాలి. లైక్ ఇన్వెస్ట్ మోర్ టైమ్ అండ్ మనీ ఫర్ యువర్ హెల్త్ అండ్ టు ఇంప్రూవ్ యువర్ హెల్త్, లాంజివిటీ, అదంతా కొంచెం ఇన్వెస్ట్ చేయాలి టైం అంతా. అండ్ ఇంకోటి డాక్టర్ గారు, లైక్ కొంతమంది అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా 1 dayలో మళ్ళీ వర్క్ వెళ్ళిపోతారు, అట్లా కొంతమందికి పెళ్లి చూపులు ఆర్ ఏదైనా పెద్ద ఈవెంట్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళు వచ్చి అర్జెంటుగా ఇవి కావాలి, బోటాక్స్ కావాలి, అట్లాంటివి ఏమైనా కావాలి అంటే అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యూజువల్ గా అండి, నాకు డాక్టర్ గారు నాకు మ్యారేజ్ సెటిల్ అయింది, నాకు ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలి. ఎందుకు అంటే నాకు పెళ్లిలో ఫోటోలు బాగా రావు, ఈ సినారియోస్ ఎక్కువ వస్తాయి మాకు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాళ చేస్తే కనీసం 6 to 8 months పడుతుంది ఫుల్ రిజల్ట్ రావడానికి. ఎందుకంటే మనం పెట్టిన హెయిర్ పెట్టింది ఊడిపోయి మళ్ళీ ఒక 2-3 months తర్వాత గ్రోత్ స్టార్ట్ అయ్యి 6 to 8 months కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రోత్ వస్తుంది. 2 months లో పెళ్లి పెట్టుకుని ఇవాళ నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇంకా చండాలంగా ఉంటుంది చూడటానికి. సో టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సిచ్యువేషన్ వచ్చాక ఎత్తుకుంటాం కంటే ముందే మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే, ఇప్పుడు నీకు జుట్టు ఎప్పటి నుంచో ఊడిపోతుంది, సపోజ్ ఒక 25 years అతనికి బాల్ హెడ్ ఉంది అంటే 18-19 years కి ఊడిపోవడం స్టార్ట్ అవుద్ది కదా. అప్పటి నుంచి ఏం చేస్తున్నావు? అప్పటి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అప్పటికప్పుడు వెళ్తే, బట్ ఇట్స్ నెవర్ లేట్. ఏంటంటే ఎంత లేట్ అయినా పర్లేదు వెళ్ళి చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ గారు నాకు ఇప్పుడు ఒక 10 days లో ఎంగేజ్మెంట్ ఉంది, ఆడపిల్లలు ఎలా వస్తారు, 10 days లో ఎంగేజ్మెంట్ ఉంది, నేను బాగా 2-3 shades ఫెయిర్ అయిపోవాలంటే హ్యూమన్ సైకాలజీ అండి, అలా అనేది కూడా తప్పులేదు. నాకు పెళ్లి సెటిల్ అయింది, నేను బాగా కనపడాలి, అప్పటికప్పుడు వస్తే అంత హార్ష్ గా ట్రీట్మెంట్స్ చేస్తే మనం స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు కూడా.
మరి అలాంటప్పుడు అది రిస్క్. సో ఎంతవరకు రియలిస్టిక్ గా ఇంతవరకు అమ్మా, ఇంతవరకు చేయొచ్చు, మీకు ఈ మైల్డ్ పీల్స్ చేసుకోవచ్చు, హార్ష్ పీల్స్ చేస్తే ఆ టైంకి బాగోదు, సో మీరు స్కిన్ బూస్టర్స్ తీసుకోండి, మీకు ఇంకేదన్నా చేస్తే బాగోదు, ఇట్లా కొంచెం డిఫరెంట్గా మనం చెప్తాం. అదే 6 months టైం ఉందనుకోండి, డిఫరెంట్ కెమికల్ పీల్స్, డీప్ పీల్స్ ట్రై చేయొచ్చు, మల్టిపుల్ సెషన్స్ రావచ్చు, వాళ్ళకి కొంచెం బాగా చేయొచ్చు. అప్పటికప్పుడు వస్తే చేయలేం. సో టైం ఫ్యాక్టర్. సో ఎమర్జెన్సీగా వచ్చి చేయడానికి కాస్మెటిక్ ప్రొసీజర్స్ అవ్వండి. కొంచెం అర్లీగా ప్లాన్ చేసుకొని ఏదో నెక్స్ట్ మంత్ ఈవెంట్ ఉంటే జస్ట్ 1 month ముందు మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. కనీసం 6 weeks అండి. మీకు ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే కనీసం 4 to 6 weeks టైం ఎందుకు తీసుకోవాలి అంటే, మనం చేసిన ట్రీట్మెంట్ పనిచేయటకైనా అదే టైం పడుతుంది. మనం చేసిన తర్వాత ఏదైనా పేషెంట్కి కొంచెం పడని రియాక్షన్ వచ్చింది అనుకోండి, కరెక్ట్, దాన్ని కవర్ చేయటకైనా టైం ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఏమైనా చేస్తే దానివల్ల నా పేషెంట్ కంపాటబుల్ కాదనుకోండి, అది పేషెంట్కి అనుకున్న రిజల్ట్ రాకపోతే దాన్ని కరెక్ట్ చేయటకైనా మనం 2-3 weeks బ్రీతింగ్ టైం ఉంటుంది. ఉన్నదానికంటే వర్స్ట్ అయిపోయే అవకాశం కూడా ఉంటది. సపోజ్ నేను బాగా చేశానండి, మీకు ఫిల్లర్ చేశాను, పెళ్ళి ఉంది, మీకు నచ్చలేదు, నేను కరెక్ట్ గానే చేశా, మీకు నచ్చలేదు అనుకోండి, నాకు బాగాలేదని అన్నారు అనుకోండి, దాన్ని ఏదో ఒకటి చేయటగానే టైం కావాలి కదా. ఎనీథింగ్ ఒక 6 weeks ప్లాన్ ఉన్నప్పుడు చేయించుకుంటే మనకి చేసుకోవచ్చు. ప్రీ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి లైక్ యాక్సిడెంట్స్, ఇట్లా ట్రామా కేసెస్, క్యాన్సర్, ఇట్లాంటివి లైక్ ఈ కాస్మెటిక్ అంతా ఒక పార్ట్. సో ఇలాంటి కేసెస్ కూడా మీకు ఎక్కువగా వస్తుంటాయి డాక్టర్? ట్రామా వస్తాయండి. ఐ వర్క్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్, సో నాకు ఎమర్జెన్సీ ఉంటుంది. ఐ గెట్ యాక్సిడెంట్ కేసెస్, ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ వస్తాయి, హ్యాండ్ కట్ ఇంజరీస్ వస్తాయి, యాక్సిడెంటల్ గ్లాస్ కట్స్, అంటే గ్లాస్ పడో ఏదైనా పడో కట్ అవుతుంది. కొంతమంది మిక్సీలో చేతులు పడిపోయి వస్తుంటారు. సో యూజువల్గా చేసే మిస్టేక్ ఏంటంటే హాట్ థింగ్స్ని మిక్సీలో పోస్తారు. పప్పు ఉంది, పప్పును గ్రైండ్ చేయడానికి మిక్సీలో పోస్తారు, వేడిగా కుక్కర్లో నుంచి మిక్సీలో వేసి కొడితే మంచిగా వస్తుంది అనుకుంటారు. అది ఇలా మిక్సీ తిప్పగానే ఆ వేడికి స్టీమ్ వచ్చి పైకి కొడుతుంది. పైకి కొట్టగానే ఏం చేస్తారంటే రిఫ్లెక్స్ యాక్షన్, అది ఇల్లంతా చిందేస్తుందని చేయి పెట్టేస్తారు, ఇట్లా ఆ చేయి లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఫింగర్స్ కట్ అయిన కేసులు వస్తాయి, 3-4 వచ్చినాయి. ఇట్లా యాక్సిడెంట్ కేసు వస్తాయి. బైక్ చైన్ ఇంజరీస్, బైక్ చైన్ క్లీన్ చేసుకుంటా ఫింగర్స్ కట్ అయిపోయిన వాళ్ళు వస్తారు. ఇంకా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటే మీకు తెలిసిందే, అన్ని యాక్సిడెంట్లు వస్తుంటారు. బర్న్స్ వస్తారు. సో ఇలా అదర్ దాన్ కాస్మెటిక్ ఇవన్నీ వస్తారండి. ఇవి కాకుండా ఆంకో రీకన్స్ట్రక్షన్, క్యాన్సర్ కేసెస్, క్యాన్సర్ ఒక పార్ట్ తీసేసిన తర్వాత దాని రీకన్స్ట్రక్షన్ కోసం పిలుస్తూ ఉంటారు. సో జనరల్ గా కార్పొరేట్ లో ప్రాక్టీస్ చేసే ప్లాస్టిక్ సర్జన్స్ కి అన్నిటి మీద ఎక్స్పోజర్ ఉంటుంది. క్లినిక్స్ లో ప్లాస్టిక్ సర్జన్స్ కి ఏంటంటే దే హ్యావ్ ఎ లిమిటేషన్. వాళ్ళ దగ్గర ఐసీయూ ఉండదు క్లినిక్ లో, దే కాంట్ పుట్ అన్ ఐసీయూ ఇన్ ద క్లినిక్. సో కాబట్టి యాక్సిడెంట్ కేసెస్ పెట్టుకుని మేనేజ్ చేయడం కుదరదు. కాబట్టి దే విల్ బి కన్ఫైన్డ్ టు ఆల్ కాస్మెటిక్ సర్జరీస్, డే కేర్ సర్జరీస్ ఆర్ట్లీ కన్ఫైన్ అవుతారు. నాకేంటంటే నాకు ఇన్ ద సెన్స్ నా ఒక్కడిని నేను ఏదో గొప్ప అని చెప్పట్లేదు. కార్పొరేట్స్ లో చేసే ప్లాస్టిక్ సర్జన్స్ కి ఏంటంటే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అండ్ బేసిక్ గా ప్లాస్టిక్ సర్జరీ కంటే ముందు ఫస్ట్ యువర్ బేసికలీ జనరల్ సర్జన్. సో సర్జికల్ కేసెస్ అన్ని ఈజీగా చేసేస్తారు. అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఇస్ అనదర్ సూపర్ స్పెషాలిటీ. అందరికీ తెలియంది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ ఒక సపరేట్ ఏదో డిగ్రీ అనుకుంటారు. అందరూ ఎంబీబీఎస్ చేయాలి, తర్వాత సర్జికల్ బ్రాంచెస్ లోకి వెళ్లాల్సిన వాళ్ళు జనరల్ సర్జరీ చేస్తారు. జనరల్ సర్జరీ చేశాక కార్డియాక్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఎండోక్రైన్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, డిఫరెంట్ సర్జికల్ ఫీల్డ్, సర్జికల్ గ్యాస్ట్రో, సర్జికల్ ఆంకో అట్లా వెళ్తారు. సో అది అందరికీ తెలియదు కదా. సో జనరల్ సర్జరీ చేసి వచ్చాం కాబట్టి మాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జనరల్ సర్జరీలో సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్లాస్టిక్ సర్జరీ పీరియడ్ లో సర్జికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ తర్వాత అసలు ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. బేసిక్ గా ఏంటంటే అండి, నాకు ఇవాళ కూడా ఒక పేషెంట్ మార్నింగ్ సర్జరీ చేస్తుంటే రెగ్యులర్ సర్జరీ చేస్తున్నారా ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారా అని అడిగారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ జనరల్ పాపులేషన్ కి ప్లాస్టిక్ సర్జరీ అంటే అది ఇంకేదో పెద్దది, అసలు ఏదైనా పెద్దది రీకన్స్ట్రక్ట్ చేస్తేనో లేదంటే అది మచ్చ లేకుండా అలా మ్యాజిక్ చేసి మాయం చేసేస్తారేమో అనుకుంటారండి. మీ ద్వారా నేను ఈ ఎవరికైనా వినే వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటంటే నార్మల్ జనరల్ సర్జన్ కి ప్లాస్టిక్ సర్జన్ కి తేడా ఏంటి అంటే, జనరల్ సర్జన్ ఏం చేస్తారంటే అన్ని ప్రొసీజర్స్ డీల్ చేస్తారు. సో కాబట్టి వాళ్ళకి పెద్ద సూచర్స్ అంటే దట్ డజంట్ మ్యాటర్, వేసేస్తారే హీల్ అయిపోతే చాలు అని. నేను అంతే జనరల్ సర్జరీ చేసినప్పుడు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేసాక తెలిసింది ఏంటి అంటే, ఎంత లైట్ గా, ఎంత మచ్చ లేకుండా, ఎంత నీట్ గా చేయగలిగితే అంత మంచిగా చేసినట్టు అని. మాకేమనే వాళ్ళు జనరల్ సర్జన్ లో ఉన్నప్పుడు, ఎప్పుడు లిబరల్ గా ఉండండి స్కారింగ్ లో, మీరు ఏమి చిన్న దాంట్లో నుంచి పెద్దగా ఆపరేట్ చేయడానికి ట్రై చేయొద్దు, పెద్ద ఇన్సిషన్ ఇవ్వండి, చిన్న సర్జరీ కూడా అని చెప్పేవాళ్ళు. మా ట్రైనింగ్ అది. ప్లాస్టిక్ సర్జరీలోకి వచ్చాక ఎంత పెద్ద సర్జరీ అన్నా
చిన్న ఇన్సిషన్ తో చేయండి, మచ్చ పడకూడదు అని. ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్ ఇది వరకు ఇక్కడ ఏమన్నా ఇరిగితే ఇంత పెద్ద కట్ చేసేవాళ్ళు ఇది వరకు. అవును. ఇప్పుడు అసలు బయట కట్ చేయట్లేదు మేము, లోపల లిప్ దగ్గర నుంచి లోపల నుంచి వెళ్ళి ప్లేటింగ్ వేస్తున్నాం, టైటానియం ప్లేట్స్ అన్ని. ఎందుకు అంటే రేపు పొద్దున కనపడకూడదు పేషెంట్ కి అన్ని ప్లేట్స్ వేసినట్టు. ఇంత పెద్ద ఘాట్ ఉంది అనుకోండి ఇక్కడ, ఇట్ వోంట్ లుక్ గుడ్ ఉంటది. ఇక్కడ ఉంది ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్, ఇక్కడ ఏమైనా ప్లేట్ వేయాలి, ఈ కంటి కింద నుంచి వెళ్తున్నాం సబ్సిలియరీ ఇన్సిషన్ అని. ఎందుకంటే ఐబ్రోలో కలిసిపోద్ది ఇన్సిషన్, రేపు పొద్దున పేషెంట్ కి కనపడకూడదు అని. బ్రాంచ్ ని బట్టి మీరు ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళారు అంటే ఏంటంటే మాకు ఒక అబ్సెషన్ ఉంటది, మచ్చ పడకూడదు, నీట్ గా మచ్చ పడకుండా చెయ్యాలి. అదే మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు మచ్చ పడకూడదు అదంతా. ఇంతకుముందు పాతకాలంలో యూస్ టు సీ ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇఫ్ యూ కమ్ అక్రాస్ సమ్వన్ ఇక్కడ ఇలా సూచర్స్ పడినట్టు గీతలు, ఈవెన్ సినిమాల్లో కూడా ఇలా వరకు రోజుల్లో మన బాడీ మీద కూడా స్కార్స్ చూసుకుంటే మీరు అసలు దెబ్బ తగిలింది ఇలా తగిలింది అనుకో, ఈ స్కార్ తో పాటు ఇట్లా కూడా రైల్ రోడ్ ట్రాక్ స్కార్స్ ఉంటాయి ఇట్లా. అంటే ఏంటంటే ఈ స్కార్ తో పాటు మనం వేసిన సూచర్ మచ్చలు కూడా పడిపోతాయి ఇలా. ఆ రోజుల్లో అప్పుడు అట్లా ఉండే కూడా కొంతమంది వేసే వాళ్ళు ఉన్నారులేండి హాస్పిటల్స్ లో, అలా బయట చిన్న క్లినిక్స్ లో వాటిల్లో. ఎస్పెషల్లీ ఈ నాన్ ఎంబీబీఎస్ డాక్టర్స్ అని చెప్పుకునే సో కాల్ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆర్ఎంపీ అందరూ వేసేస్తుంటారు. మొన్న ఎక్కడ ఈనాడు పేపర్ లో ఎక్కడ చదివానండి నేను, ఆర్ఎంపీ డాక్టర్ ఒక బేబీకి ఏదో దెబ్బ తగిలితే మన బుక్స్ కి వేసుకునే పిన్స్ స్టేపుల్స్ ఉంటాయి చూడండి, ఆ స్టేపుల్స్ తో స్టేపుల్ చేశాడంట. మామూలుగా సర్జికల్ స్టేపుల్స్ మనం వాడతాం, అవి వేరు. ఎక్కడో చూసుంటాడే ఈ మాత్రం పిన్నులు నేను వేయలేనా అని చెప్పి ఆ బుక్స్ కేసి స్టేపులర్ తో స్టేపుల్ చేశాడు. ఆ పిల్లకి ఇన్ఫెక్షన్ వచ్చి పాపచండి. సో యూజువల్ గా ఏంటంటే డాక్టర్స్ ఎవరు అట్లా పెద్ద పెద్ద సూచర్లు పెద్ద వేయట్లేదు. ఇప్పుడు అందరికి కొంచెం ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ వచ్చేసింది. బట్ ఉన్న దాంట్లో కూడా అసలు మచ్చ పడకుండా వేయాలి అంటే ప్లాస్టిక్ సర్జన్ వల్ల కూడా కాదు. మచ్చ పడకుండా అంటే ఎంత చిన్న మచ్చ పడితే అంత చిన్న వీలైనంత చిన్న స్కారింగ్ ఉండేటట్టు చేయగలిగేదే ప్లాస్టిక్ సర్జన్ అండి. అసలు మార్క్ పడకుండా ప్రపంచంలో ఎవడూ చేయలేదు. లేదా అన్నట్టు కనపడకుండా చేసేవాడే ప్లాస్టిక్ సర్జన్. అదే ఇప్పుడు మనం ఎవరన్నా లైక్ ఫ్రెండ్స్ గ్రూప్ అయినా సోషల్ గ్రూప్స్ లో అయినా వాళ్ళు చెప్పే వరకు మనకు తెలియట్లేదు. ఓ నేను చిన్నప్పుడు కింద పడ్డాను, ఇక్కడ ఇది అయింది, ఇక్కడ సర్జరీ అయింది, ఇది అయింది అని వాళ్ళు చెప్తే గానీ మనకు తెలియట్లేదు. ఒకప్పుడేమో మనం చూస్తే ఓకే ఒకప్పుడు ఈయనకి ఏదో అయినట్టుంది అని తెలిసేది. సో ఇప్పుడు మన సర్జికల్ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ సర్జరీస్ వచ్చేసినాయి. ఇప్పుడు రోబోట్స్ తో కూడా స్కార్స్ తగ్గిపోతున్నాయండి, ఆపరేటింగ్ టైం తగ్గిపోతుంది, పెయిన్ తగ్గిపోతుంది పేషెంట్స్ కి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మా ప్లాస్టిక్ సర్జరీలో రోబోట్ తో చేసే ప్రొసీజర్స్ ఏమీ లేవు. ఓకే, నేను అదే అడుగుదాం అనుకున్నా, లైక్ మీ దాంట్లో రోబోటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ కి రోబోట్ కి పెద్ద ఇప్పుడు మ్యాచ్ అయ్యే ప్రొసీజర్స్ ఎక్కువ లేవండి. కొరియా అట్లాంటి కొన్ని కంట్రీస్ లో ఏంటంటే మైక్రోవాస్కులర్ ఎనాస్టోమోసిస్ అంటే చిన్న మైక్రోవాస్కులర్ వెజల్స్ ని రోబోతో సూచర్ చేస్తున్నారని విన్నాం కానీ మేము చూడలేదు. ప్లాస్టిక్ సర్జన్స్ కి రోబోతో చేసే సర్జరీస్ అయితే ప్రస్తుతానికి మన ఇండియాలో లేవండి. ప్లాస్టిక్ సర్జన్స్ ఏంటంటే సపోజ్ లైపోసక్షన్ చేస్తున్నాం అనుకోండి, లైపోసక్షన్ ఈజ్ ఏ బ్లైండ్ ప్రొసీజర్. అంటే మన చేతిని ఇలా పెట్టుకుని, ఇప్పుడు సపోజ్ ఇది పొట్ట అనుకోండి, సపోజ్ చెస్ట్ లైపోసక్షన్ చేస్తున్నాం అనుకోండి, చేతిని ఇలా పెట్టుకుని చిన్ని హోల్ లో నుంచి లైపోసక్షన్ క్యాన్లతో ఇలా ఈ చేతినే మనం గైడ్ కింద పెట్టుకుని చేస్తాం. రోబోతో అలా చేయలేం కదా, హ్యాండ్ కంట్రోల్ ఉండాలి. ప్లాస్టిక్ సర్జరీకి రోబోకి ప్రస్తుతానికి అయితే ఇంకా అంత రాలేదు ప్రొసీజర్స్. అండ్ లైక్ హౌ ఆర్ యు యూజింగ్ ఏఐ ఏమైనా యూజ్ చేస్తున్నారు? ఏఐ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్ ఇన్ ప్లాస్టిక్ సర్జరీ. కొన్ని యాప్స్ వచ్చినాయి మాకు ఏఐ తో. ఎట్లా అంటే ఇప్పుడు మీ సపోజ్ మీరు ఉన్నారు, మిమ్మల్ని ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఫోటో తీసుకుంటే 4-5 నోస్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఓకే, సో ఆ 4-5లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ నోస్ కావాలి అనేది. బట్ సర్జరీ అయిన తర్వాత మీ నోస్ అలా లేదనుకోండి, వీఆర్ అవుట్. ఫోటో తీసుకుని నా ముక్కు ఇలా చేస్తా అన్నారు, ఇలా ఎందుకు చేయలేదు మీరు? బాగుంది కదమ్మా, బాగా వచ్చింది కదా ముక్కు అన్నా కూడా లేదు, మీరు ఇలా చేస్తా అన్నారు, ఇలాగే చేయాలి ఆ నోస్ అంటారు. సో అందుకని ఏంటంటే ఏఐకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనం ఏంటంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలా ఏఐలో మీ నోస్ ఇలా వచ్చిందమ్మా, ఇట్లా చేస్తాం, లేదంటే కొంచెం అటు ఇటుగా వస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెషిన్ తో వచ్చే పిక్చర్ కి మనం మాన్యువల్ గా హ్యూమన్స్ అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్. సో ఏఐ ఇమేజ్ బాగుందా లేదా అంతే, సేమ్ ఉందా లేదా కాదు. సో ఏ ఇమేజ్ లాగా ఒక ప్లాస్టిక్ సర్జన్ నా ఏ ఇమేజ్ రిప్లికేట్ చేయండి అంటే కాదు. జెన్జీ జనరేషన్ వాళ్ళతో మాకు అదే ప్రాబ్లం అండి. దే డూ ఏఐ లో చూసుకుని ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్స్ పెట్టుకుని నా స్కిన్ ఈ ఫిల్టర్ లాగా అయిపోవాలి, నా స్కిన్ ఇట్లా అవ్వాలి. మా ఫ్రెండ్ మొన్న ఒకళ్ళు మా కో ప్లాస్టిక్ సర్జన్ జెన్జీ ఈ జనరేషన్ పేషెంట్స్ ని ఎలా డీల్ చేయాలని ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కాన్ఫరెన్స్ లో. అంత పెద్ద ఇష్యూ అయింది కదా. వాళ్ళ టర్మినాలజీ వేరు, మనం వాడే టర్మినాలజీ వేరు, వాళ్ళు వాడే టర్మినాలజీ చిన్న షార్ట్ కట్ వర్డ్స్ వేరు. మనం వాళ్ళ లాంగ్వేజ్ లోకి వెళ్ళకపోతే దే ఆర్ నాట్ ట్రస్టింగ్ అస్. సో మనం కూడా కొన్ని వర్డ్స్ నేర్చుకోవాల్సి వస్తుంది. తప్పదు.
టు డీల్ విత్ దెమ్ అండ్ టు కన్విన్స్ దెమ్, Yes. వాళ్ళకి ఇవన్నీ చెప్పాలంటే. చెప్పాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి డాక్టర్, లైక్ ఒక్కసారి మీరు ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ కానీ ఏదైనా చేశాక సక్సెస్ అయింది అనుకోండి, సో ఆ పేషెంట్ లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అదంతా చూసాక హౌ డు యూ ఫీల్ యాక్చువల్లీ? ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే మీరైనా ఇప్పుడు ఏదైనా వర్క్ చేస్తే ఆ సక్సెస్ అయితే విల్ బి వెరీ హ్యాపీ. నాకేంటంటే ఎప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అంటే పేషెంట్స్ వచ్చి ఏడ్ చేస్తూ ఉంటారు సర్జరీ అయిన తర్వాత. అంటే ఎవరైనా వేరే వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ చూసి వీడేదో సోచ్ చెప్తున్నాడు, పేషెంట్ ఏదో హడావుడి చేస్తున్నాడు, ఏదో చెప్తున్నాడు స్టోరీ అనుకుంటారు. కానీ పేషెంట్స్ రియల్గా వచ్చి మన దగ్గరికి వచ్చి విత్ దట్ టీయర్స్ రోలింగ్ ఇన్ దేర్ ఐస్ వచ్చి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి ఇప్పుడు అని చెప్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. కొంతమంది పాపం ఏదో స్వీట్స్ ఏయో తీసుకొస్తా ఇస్తూ ఉంటారు. అవన్నీ నేను చెప్తా ఉంటే ఎందుకండి ఇవన్నీ తెస్తున్నారు, మే లావ్ అవుట కాకపోతే ఇవన్నీ ఎందుకు తెస్తున్నారు. బట్ వాళ్ళు ఏమంటారంటే లేదండి ఇట్స్ అవర్ గ్రాటిట్యూడ్, అవర్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద హ్యాపీనెస్ అంతే అని చెప్తుంటారు. సో ఏంటంటే ఆ అన్నిటికంటే గిఫ్ట్లు వీటి కంటే కూడా ఐ కెన్ సీ ద సాటిస్ఫాక్షన్ ఇన్ దేర్ ఐస్. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే ఏదైనా ట్రామా సర్జరీ చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి పాపం మా బాబుని ఎట్లా కాపాడండి అంటారు. సర్జరీ చేసిన తర్వాత దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. చూసే సార్ మేము కరెక్ట్ ప్లేస్కి వచ్చామండి, ఐఎమ్ సో హ్యాపీ అంటుంటారు. ఇలాంటి చిన్న వర్డ్స్ తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఉండరని నేను అన్నాను, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం హార్ష్గా చెప్పాల్సి వస్తుంది కొన్ని విషయాలు, అలానే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ టు టేక్ దిస్ టు చూస్ దిస్ ప్రొఫెషన్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఎంజాయింగ్ మై వర్క్. యూఆర్ మేకింగ్ పీపుల్ రీగెయిన్ దియర్ కాన్ఫిడెన్స్, లుక్ బెటర్, లుక్ ప్రెటియర్. మనం ఎంత అనుకున్నా కూడా ఫేస్ వాల్యూ మ్యాటర్స్ చాలా మందికి. మా బాబు అడిగాడు వాట్ కైండ్ ఆఫ్ డాక్టర్ యు ఆర్ అంటే హీఈస్ 4 years old, 3 years old అడిగిన వాడికి తెలియదు కదా చెప్తే ఆమె ప్లాస్టిక్ సర్జన్ అంటే. పీపుల్ సే నో టు ప్లాస్టిక్ కదా అంటే వాడు చిన్నపిల్లడు కదా వాడికి తెలియదు. అంటే ప్లాస్టిక్ అంటే అది కాదు నాన్న ఆయన చెప్పిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ మీరు ఏం చేస్తారు అని అడిగాడు. అడిగితే పీపుల్ ఆర్ ఆల్రెడీ బ్యూటిఫుల్ నాన్న, ఐ మేక్ దమ్ మోర్ బ్యూటిఫుల్ అని చెప్పా. వాడు చిన్నాడు కదా వాడికి అర్థం కావటానికి. అంతే పీపుల్ ఆర్ ఆల్రెడీ యు ఆర్ ఆల్రెడీ బ్యూటిఫుల్, ఐ కెన్ మేక్ యూ మోర్ బ్యూటిఫుల్ అంతే. ఈ రోజుల్లో మోస్ట్ కామన్ గా అంటే మీ దగ్గరకు వచ్చే కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఏంటి? జస్ట్ కామన్ గా ఈ మధ్య కాలంలో వచ్చే ప్రొసీజర్స్ అండి ఫ్రమ్ లాస్ట్ 4-5 years నుంచి చూస్తే కనుక లైపోసక్షన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రొసీజర్ ఒకటి సర్జికల్ గా. అండ్ బ్రెస్ట్ రిడక్షన్ లైపోసక్షన్ ఎక్కువ మంది వస్తున్నారు. ఎక్కువ జనాలకు అవగాహన వచ్చిన తర్వాత డ్యూ టు ద నాలెడ్జ్ అవైలబుల్ అవుట్ సైడ్ తెలుసుకుని ఓహో దీనికి చేసుకోవచ్చా అని వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎనీ ఏజ్ లైక్ నాకు తెలిసినంత వరకు లైక్ 20 years వాళ్ళు 20 to 30 మధ్యలో ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఇట్లాంటి ఆన్ అండ్ యావరేజ్ 35 to 40 మధ్యలో వస్తున్నారండి. ఆన్ అండ్ యావరేజ్ 35 to 40 మధ్యలో పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఓకే, నాట్ 20 to 30. 20 to 30 మధ్యలో కూడా వస్తున్నారు పేషెంట్స్, బట్ 35 to 40 మధ్యలో ఎక్కువ మంది వస్తున్నారు. మై యంగెస్ట్ పేషెంట్ ఈ 16 years old మీకు చెప్పినట్టు కాస్మెటిక్ దాంట్లో. మై ఓల్డెస్ట్ పేషెంట్ ఈ 75 years old కాస్మెటిక్ దాంట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినారు 75 years ఆయన. ఈ ఏజ్ లో ఎందుకు చేయించుకుంటున్నారండి అని అడిగాను. నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది సార్ నాకు హెయిర్ లేదు అని. ఐ డోంట్ వాంట్ టు కీప్ దట్ రిగ్రెట్, అలాగే ఉండి నేను పోయే వరకు నాకు హెయిర్ లేదని అనుకోకూడదు, సో నాకు కావాలని చేయించుకున్నారు. ఇట్ వాస్ సక్సెస్ఫుల్. ఆయన బీపీ లక్కీగా బీపీ లేదు, షుగర్ లేదు, హీఈస్ వెరీ ఫిట్ అండ్ ఆల్. సో ఆయన హీఈస్ వెరీ హ్యాపీ. ఇప్పుడు కూడా వస్తుంటారు, కనిపిస్తూ ఉంటారు ఓపిక వచ్చి. వెరీ నైస్. సో లైక్ ఈ ఏజ్ వరకే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు అని ఏం లేదండి. మీకు డొనార్ ఏరియా జుట్టున్నంత వరకు చేయించుకోవచ్చు, మీకు షుగర్ బీపీ థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్ ఉన్నంత వరకు చేయించుకోవచ్చు. ఏజ్ ఈజ్ మనకి లిమిటింగ్ ఫ్యాక్టర్ ఏజ్ కాదు. అండ్ ఇప్పుడు కొంతమంది యంగర్ పీపుల్ లైక్ ప్రివెంటివ్ బోటాక్స్ అంటే మామూలుగా మనం బోటాక్స్ రింకిల్స్ వచ్చాక చేయించుకుంటాం, బట్ యంగర్ ఏజ్ నుంచే బోటాక్స్ బాగా ట్రెండింగ్ లో ఉందండి. అడ్వైస్ చేస్తారా అంత చిన్న పిల్లలకి? అడ్వైజ్ అంటే చిన్న పిల్లలకి చేయం, మోర్ దాన్ 18, 19, 20 years దాటిన వాళ్ళకే చెప్తాం. బిలో 30 అమ్మ అప్పుడు అవసరం లేదు అని. లేదు సార్ నాకు కావాలి, నాకు కొంచెం ఇదిగోండి కొంచెం వస్తుంది అని చూపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కాదు అనుకుంటా మైల్డ్ డోసేజ్, జస్ట్ స్కిన్ టోనింగ్ కోసం, జస్ట్ మజిల్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి లైట్ అమౌంట్ ఆఫ్ బోటాక్స్ ఇస్తాం. అండ్ అగైన్ బోటాక్స్ అనేది ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్. బాటిలినం టాక్సిన్ అనేది అందులో ఉండే మెడిసిన్. ఫస్ట్ తీసుకొచ్చింది బోటాక్స్ కంపెనీ వాళ్ళు కాబట్టి బోటాక్స్ అని అయిపోయింది. మెడిసిన్ పేరే బోటాక్స్ అయిపోయింది. మనం ఎలా డోలో 650 పారాసెటమాల్ అంటే మానేసాం కదా, మనం డోలో 650 ఇట్లా అంటే కాంబిఫ్లామ్ ఇలా అంటే మొదలు పెట్టాం కాబట్టి మనకి అట్లా బోటాక్స్ ఈజ్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ ఏ బ్రాండ్ నేమ్. సో పర్వాలేదు అంటే నాట్ వెరీ అడ్వైజబుల్, ఇట్ ఇస్ నాట్ లైఫ్ థ్రెటనింగ్, పెద్ద నష్టమే లేదు. మైల్డ్ గా చేసుకోవాలి. చేంజెస్ అయితే మంచి చేంజెస్ వస్తాయి, సో చేసుకోవచ్చు, నాట్ బ్యాడ్.
అండ్ కొంతమంది ఐబ్రోస్ ఫ్లాట్ గా ఉంటాయి, వాళ్ళు నాకు ఇలా ఐబ్రో లిఫ్ట్ కావాలండి అంటారు, ఇలా చక్కగా ఆర్చిడ్ ఐబ్రోస్ లాగా ఇలాగా. సో దాన్ని కూడా బోటాక్స్ తో మనం అచీవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బోటాక్స్, లిప్ ఫిల్లర్స్, ఫేస్ లిఫ్ట్స్ ఇవన్నీ లైక్ పర్మనెంట్? ఇవన్నీ పర్మనెంట్ కాదండి, అన్ని మళ్ళీ చేసుకోవాల్సిన ప్రొసీజర్స్. బోటాక్స్ ఒక 6 months to 8 months పనిచేస్తుంది. ఫిల్లర్స్ డిపెండింగ్ ఆన్ ద జీ ప్రైమ్, అంటే థిక్ గా ఉండే ఫిల్లర్ అయితే ఎక్కువ రోజులు వస్తుంది, 1.5 year. పల్చ్ గా ఉండే ఫిల్లర్ జెల్లీ లాగా ఉండేది అయితే 6 months to 8 months వస్తుంది. ఇప్పుడు నేను థిక్ గా ఉండే ఫిల్లర్ తీసుకొచ్చి లిప్ లో ఇచ్చాను అనుకోండి, నాడ్యూల్స్ లా తగులుతా ఉంటది. అలా కాకుండా నెక్స్ట్ చిన్కి ఇచ్చే ఫిల్లర్ సాఫ్ట్ గా ఇచ్చాం అనుకోండి, అది ఇలా ఊగుతా ఉంటది. సో చిన్ దగ్గర బోన్ లాగా కన్సిస్టెంట్ గా ఫామ్ అయ్యే ఫిల్లర్ ఇవ్వాలి, లిప్ దగ్గర సాఫ్ట్ గా ఉండేది ఇవ్వాలి, అండర్ ఐకి ఒకటి ఉంటుంది, చీక్స్ కి ఒకటి ఉంటుంది. సో డిఫరెంట్ ఫిల్లర్స్. థిక్ గా ఉండే ఫిల్లర్ 1.5 year వస్తుంది, పల్చగా ఉండే ఫిల్లర్ 6 months to 8 months కంటే రాదు. థ్రెడ్స్ 1.5 year దాకా పనిచేస్తాయి. ఓకే, దేర్ నాట్ లైక్ పర్మనెంట్ లైక్. అండ్ లైక్ అలా మల్టిపుల్ టైమ్స్ చేయించుకోవచ్చా? సేఫ్ అయినా ద స్కిన్ కెన్ యాక్సెప్ట్, ద బాడీ చేయించుకోవచ్చు అండి. కాకపోతే ఊరికే 6 months కి ఒకసారి, 5 months కి ఒకసారి, 3 months కి ఒకసారి అవ్వక ముందే నాకు కొంచెం ఫిల్లర్ వాల్యూమ్ తగ్గింది మళ్ళీ ఇవ్వండి అంటే ఎక్కువ సార్లు చేసే కొందికి ఏంటంటే మీ ఫేస్ ఒక రకమైన ఆర్టిఫిషియల్ ఫేస్ లాగా తయారైపోయింది. న్యాచురల్ గా ఉండాలి ఫేస్, న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ తో ఉండాలి. అది కూడా అడుగుదాం అనుకున్నా. కొంతమందికి ఇలా బోటాక్స్, ఇట్లాంటి ఫిల్లర్స్ ఇవన్నీ చేయించుకున్న వాళ్ళకి ఫ్రోజన్ లుక్ వచ్చేస్తుంది. సో అలా రాకుండా కూడా కొత్త టెక్నిక్స్ వచ్చినాయి అని విన్నాను. అంటే సెలెక్టివ్ మజిల్స్ అండి. అంటే మనం సపోజ్ ఫోర్హెడ్ బోటాక్స్ అనుకోండి, ఐబ్రోస్ షేప్ రాకుండా ఉండే ఇవ్వకూడదు. నీట్ గా ఐబ్రోస్ ఇలా అనగానే రేజ్ అవ్వాలి ఐబ్రోస్. అదే కదా, ఈ మొత్తం ఫ్రీజ్ అయిపోయి మొహం అంతా నవ్వనట్టు, అదే సినిమాలో శృతి హాసన్ ఎవరో ఉంటారు, నవ్వుతున్నావు అంటే ఐఎమ్ లాఫింగ్ ఇన్సైడ్ అన్నట్టు మొహం అట్లా అవ్వకూడదు. ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అన్ని తెలియాలి, బట్ బ్యూటిఫికేషన్ అవ్వాలి. ఎవరన్నా చూసి నువ్వు మొహానికి ఏదో చేపిచ్చావు అనుకోకూడదు, ఈ అమ్మాయి మొహం బాగుందే అనుకోవాలి. దట్ ఈస్ కరెక్ట్ ట్రీట్మెంట్. ఏదో చేపిచ్చింది అని ఎవరన్నా కనిపెట్టాడు అంటే దట్స్ ఏ ఫెయిల్ ట్రీట్మెంట్, ఫెయిల్ అయినట్టు. అంతే కదా మరి. ఏదైనా అయింది అని మీ ఇంట్లో వాళ్ళు కనిపెట్టారు అనుకోండి, దట్స్ ఏ ఫెయిల్ ట్రీట్మెంట్. వాళ్ళు బాగుంది మొహం అని చూస్తే దట్ ఈస్ రైట్ ట్రీట్మెంట్. ఈ కాస్మెటిక్ ప్రొసీజర్స్ ఇట్లా కొంతమందికి సర్జికల్ ఫోబియా అని ఉంటుంది కదా, సో అలా సర్జరీ లేకుండా నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ వల్ల కరెక్ట్ చేయొచ్చా? సపోజ్ రైనోప్లాస్టీ అండి, కొంతమందికి నోస్ కొంచెం బ్రాడ్ గా ఉంటుంది, నోస్ కొంచెం కిందకి చప్పిడిగా ఉంటుంది, శాడిల్ నోస్ అలా అంటాం. సో వాళ్ళకి రైనోప్లాస్టీకి వెళ్ళా అంత ధైర్యం ఉండదు, నాకు అవసరం లేదు సర్జరీ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే లిక్విడ్ రైనోప్లాస్టీ అని ఉంటుంది. లిక్విడ్ రైనోప్లాస్టీ అంటే ఏంటంటే ఫిల్లర్ తో కొంచెం ఇట్లా ఫిల్ చేస్తాం, ఫిల్ చేస్తే నీట్ గా వచ్చేస్తుంది ముక్కు. సో దట్ ఈస్ కాల్డ్ లిక్విడ్ రైనోప్లాస్టీ. కొంతమందికి ఫేస్ కొంచెం ఏజింగ్ అనిపిస్తుంది, బట్ ఫేస్ లిఫ్ట్ సర్జరీకి వెళ్ళలేదు. ఫేస్ లిఫ్ట్ సర్జరీస్ కి వెళ్తాకి భయం, సర్జికల్ ఫోబియా. అండ్ నిజంగా అంత నెసెసిటీ కూడా అవసరం లేదు అనిపించవచ్చు వాళ్ళకి. అలాంటప్పుడు నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్స్ ఈ ఫిల్లర్స్ తో వాటితో చేసుకోవచ్చు. సో ఇట్లాంటి చిన్న ప్రొసీజర్స్ నాన్ సర్జికల్ గా చేసుకోవచ్చు. ఇట్లా కాస్మెటిక్ వి సర్జరీ అంటే భయం ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ పర్మనెంట్ అండి, సర్జికల్ దే హ్యావ్ ఏ ఎక్స్పైరీ పీరియడ్. ఆ టైం అయిపోయాక మళ్ళీ వెళ్ళి చేయించుకోవాలి. ఓకే, బట్ సర్జికల్ అయితే పర్మనెంట్, ఆల్మోస్ట్ పర్మనెంట్. అంటే ఇది ఒక 1 year ఉండేది అనుకోండి, అదొక 15 years ఉంటుంది రిజల్ట్. తర్వాత మీ బాడీలో ఏజింగ్ చేంజెస్ వచ్చేస్తాయి కదండి, ఏజింగ్ చేంజెస్ ని ఎవడం ఆపలేం. సో మనం ఇవాళ నీట్ గా ఫేస్ లిఫ్ట్ చేస్తే ఇంకొక 15-20 years కి కొంచెం ఏజింగ్ కనిపించవచ్చు. నథింగ్ ఈస్ పర్మనెంట్. దానికి రివర్స్ గా వెళ్తే మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. టూ మచ్ కరెక్షన్స్ లీడ్స్ టు ప్రాబ్లమ్స్. ఇంకోటి డాక్టర్ గారు, లైక్ ఈ రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ట్రామా, యాక్సిడెంట్స్, క్యాన్సర్ ఇట్లాంటి వాళ్ళు, అట్లాంటి సర్జరీస్ అయిన వాళ్ళు అంటే న్యూట్రిషన్ పరంగా, డైట్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నేను అందరికీ చెప్పేది ఏంటంటే అండి, సర్జరీ అయిన వాళ్ళు అవనాళ్ళు ఎవరైనా యూజువల్గా ఫాలో అవ్వాల్సింది హై ప్రోటీన్ లో కార్బ్ డైట్. మన చిన్నప్పుడు మీరైనా నేనైనా మనందరం ఎలా పెరిగాం, అంత ప్లేట్ నిండా అంత రైస్ పెట్టి ఇంత కర్రీ పెట్టేవాళ్ళు. అది తినకపోతే ఒప్పుకునేవాళ్ళు కాదు. యూజువల్గా మనం చేయాల్సింది ఏంటి, ఎంత రైస్ ఉందో అంత అమౌంట్ ఆఫ్ కర్రీ, ఎంత కర్రీ ఉందో అంత అమౌంట్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. మన థాయిలాండ్, యూకే, యుఎస్ వీళ్ళందరి ఫుడ్ హ్యాబిట్స్ చూడండి మీరు. రైస్ బౌల్స్ అని ఉంటాయి, అందులో ఏముంటది, కొంచెం రైస్ ఉంటుంది, మిగతాదంతా ఉంటుంది ఫైబర్, ప్రోటీన్. మీరు ఏదైనా కుజిన్, ఇంటర్నేషనల్ కుజిన్స్ కి వెళ్ళి మీరు ఏమైనా ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక ఫిష్ ఫిల్లెట్ ని ఇలా ఫ్రై చేసేసి ఫిష్ ని అలా పెట్టేసి పక్కన చిన్ని రైస్ ఇస్తాడు, లేకపోతే కొంచెం మ్యాష్డ్ పొటాటో ఇస్తాడు, ఇన్ని వెజిటేబుల్స్ ఇస్తాడు. మనం తినాల్సింది అలాగా. మనకి ఇండియన్ కి మన రైస్ చాలా అవైలబుల్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ కి రైస్ బాగా అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ రైస్ తినేస్తా ఉంటాం. సో షుగర్స్, కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుని, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకుని, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా తీసుకుంటే అంతకన్నా ఏమి పెద్ద ఫాలో అవ్వాల్సిన డైట్ ఏం లేదండి. ఓకే, రెగ్యులర్ డైట్ అలాగా. ఒకవేళ ఇక్కడ ఫేస్ దగ్గర అయితే, బికాస్ ఐ సీన్ ఇన్ ఫ్యామిలీ one of our relative, very elderly person, he had a reconstructive surgery because of throat cancer. So what they do is
చికెన్ మ్యాష్ చేసి మిక్సీ పట్టి లైక్ జ్యూస్ లాగా అలాగా. యూజువల్ గా మేము కూడా ఏం చెప్తాం అంటే ఇలా క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్ వాళ్ళకి, లేదు అంటే కనుక ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అయితే మనం రిపేర్ చేసిన వాళ్ళకి 1 month 2 months పాటు అన్ని హీల్ అవటానికి టైం పడుతుంది. సింపుల్ గా ఏం చెప్తామంటే మీ ఇంట్లో 1 year పిల్లలు ఉంటే మీరు ఫుడ్ ఎలా పెడతారో అలా పెట్టండి అని చెప్తాం. అంటే చికెన్ ని మ్యాష్ చేసేసి, మటన్ ని మ్యాష్ చేసేసి, ఫిష్ ను చేసేసి, ఎగ్ ని కూడా స్మూత్ గా సాఫ్ట్ గా కిచడీ లాగా చేసేసి, మటన్ బోన్ సూప్స్, వెజిటేరియన్స్ అయితే కనుక పనీర్ని సాఫ్ట్ గా చేసేయటం, సోయాని సాఫ్ట్ గా చేయటం, ప్రోటీన్ షేక్స్ ఇవ్వటం, పప్పుని సాంబార్ లాగా పల్చగా చేసేసి ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేసి ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ వెళ్ళాలని చెప్తాం. యా అలా చేశారు. ఇట్స్ బీన్ మోర్ దెన్ 2-3 years is doing well, but again liquid diet, న్యూట్రిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు లిక్విడ్ ఫామ్ లో వెళ్తుందా, సాలిడ్ ఫామ్ లో వెళ్తుందా, ఏదైనా ఒక ఫామ్ లో ప్రోటీన్ అనేది బాడీకి మాంసకృతులు అనే వెళ్తేనే మన మజిల్స్, మన బాడీ అంతా బాగుంటది, హీలింగ్ ప్రాసెస్ బాగుంటుంది. అండ్ ఇంకోటి డాక్టర్ లైక్ కొంతమంది ఈ సర్జరీస్ అయిపోయాక హౌ సూన్ దే కెన్ రెజ్యూమ్ దేర్ ఎక్సర్సైజ్, కొంతమంది మేకప్ ఇట్లాంటివన్నీ. యూజువల్ గా అండి సపోజ్ ప్రొసీజర్ బట్టి ఉంటుందండి. లైపోసక్షన్ అయితే ఓన్లీ లైపోసక్షన్ చేస్తే 2 weeks, ఒక 2 days 3 days లో వాళ్ళ పనాలకి వెళ్ళిపోవచ్చు. ఓకే. టమ్మీ టక్ చేస్తే 1 week 10 days రెస్ట్ తీసుకోవాలి. ఒక 3-4 weeks రెస్ట్ లో ఉండి తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి. బ్రెస్ట్ ఇంప్లాంట్స్ అయినా 2-3 weeks రెస్ట్ లో ఉండి తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇట్లా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంది, 15 days వరకు ఎక్కువ స్వెట్ రాకుండా, మన బయట చెవటలు పట్టకుండా, పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి ఒక 15 days. ఆ తర్వాత వాళ్ళు హెయిర్ షేవ్ కూడా చేసేసుకోవచ్చు, హెయిర్ కలర్ కూడా వేసుకోవచ్చు. సో అట్లా ఎనీ సర్జికల్ ప్రొసీజర్, ఎనీథింగ్ మన బాడీకి హీల్ అవ్వడానికి 2 to 3 weeks టైం పడుతుందండి కంప్లీట్ గా. సో ఆ 2 to 3 weeks కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. 2 నుంచి 3 వారాల వరకు జాగ్రత్తగా ఉంటే ఆఫ్టర్ దట్ డాక్టర్ చెప్పినట్టు కొంచెం ఫాలో అవుతా ఉంటే సరిపోతుంది. సేమ్ లైక్ ఎనీ సర్జరీ సెక్షన్ అయ్యాక ఎలా ఉంటే అలాగే. ఇంకోటి లైక్ ఇప్పుడు కొత్తగా లైక్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్, ఇస్ దట్ రీప్లేస్మెంట్ ఫర్ ఆల్ దిస్ సింథటిక్ కైండ్ ఆఫ్? అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో అండి, కొన్ని సిచ్యువేషన్స్ లో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఈజ్ ఏ రీప్లేస్మెంట్ ఫర్ ఫిల్లర్స్ అండ్ దిస్ సిలికాన్ ఇంప్లాంట్స్ అవన్నీ. ఎట్లా అంటే కొంచెం చేంజ్ కావాలి. బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టే ప్లేస్ లో 400-500 ml ఆఫ్ ఫ్యాట్ ఎక్కించాం అనుకోండి, దట్ మే నాట్ సర్వైవ్. సో కొంతవరకు ఇక్కడ పింపుల్స్ కి బాగా హోల్స్ ఉన్నాయి, సో అది కొంచెం సబ్స్టిట్యూషన్ చేసి కొంచెం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక పక్కన ఫేస్ బాగుంది, ఒక పక్కన ఫేస్ ఏమో లోపలికి ఉంది, సో అందుకని కొంచెం చిక్ దగ్గర కొంచెం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు. ఒక సైడ్ బ్రెస్ట్ 200cc ఉంది, ఒక సైడ్ బ్రెస్ట్ 400cc ఉంది చూడటానికి కప్. సపోజ్ ఇన్ జనరల్ అందరికి అర్థం కావాలంటే ఒక బ్రెస్ట్ ఏమో C కప్ సైజ్ ఉంది, ఒక బ్రెస్ట్ ఏమో D కప్ సైజ్ ఉంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎసిమెట్రీ కరెక్ట్ చేయడానికి ఒక దాంట్లోకి ఇవ్వచ్చు. అయితే కొంచెమే బ్రెస్ట్ కిందకి ఇలా కొంచెం డ్రూపింగ్ ఉంది, అలలో కొంచెం ఇవ్వచ్చు. అట్లా లిమిటేషన్స్ ఉన్నాయండి. వెనకాల బటక్స్ బాగా ఫ్లాట్ గా ఉన్నాయి, బాగోట్లా చూడటానికి. ఎస్పెషల్లీ ఇండియన్స్ లో శారీస్ కట్టుకుంటే బాగోదు. అలాంటప్పుడు ఏంటంటే బట్ ఇంప్లాంట్స్ కాటికి వెళ్లకుండా కొంచెం ఫ్యాట్ గ్రాఫ్టింగ్, ఫ్యాట్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇట్లా కొంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు 300 ml ఆఫ్ ఫ్యాట్ ఎక్కిస్తే 300 ml ఆఫ్ ఫ్యాట్ సర్వైవ్ అవ్వదండి. అందులో కనీసం ఒక 20-30% ఫ్యాట్ డిజాల్వ్ అయిపోయి అబ్జర్వ్ అయిపోతుంది, మిగతాదే ఉంటుంది. సపోజ్ మీరు ఫిల్ చేసినప్పుడు ఉన్న వాల్యూమ్ తర్వాత ఉండకపోవచ్చు, కొంచెం చేంజెస్ ఉంటాయి. సో అది మీరు చేస్తున్నారా మన దగ్గర? చేస్తామండి. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అందరు ప్లాస్టిక్ సర్జరీస్ చేస్తున్నారు, రెగ్యులర్ గా చేస్తున్నారు, రెగ్యులర్ కామన్, ఇట్స్ ఓపీ ప్రొసీజర్ లాగా చేస్తున్నారు. ఫైనల్ గా డాక్టర్ గారు లైక్ ప్లాస్టిక్ సర్జరీ అంటే యూఆర్ పుట్టింగ్ ప్లాస్టిక్ ఇన్సైడ్ యువర్ బాడీ అంటారు, ఎంతవరకు నిజం? 100% తప్పండి, 100% తప్పు. మొన్న మా బాబు ఏడిపిస్తున్నాడు, హీ 6.5 years 7 years ఓల్డ్. ఇప్పుడు వాడు వచ్చి దాదా యు ఆర్ ఏ ప్లాస్టిక్ సర్జన్, సే నో టు ప్లాస్టిక్ అని నేర్పిస్తారు. వాడు స్కూల్లో నేర్పించారు సే నో టు ప్లాస్టిక్. సో ఏంటంటే ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ తీసుకొచ్చి బాడీలో పెడతాం కాదండి. ప్లాస్టిక్ సర్జన్ అంటే జోక్స్ కూడా ఉన్నాయి కదా, మా ప్లాస్టిక్ మేము తెచ్చుకుంటాం, మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పి. ప్లాస్టిక్ సర్జన్ అంటే బేసిక్ గా ప్లాస్టీ అంటే దేన్నన్నా రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టీ అంటాం. సో ప్లాస్టిక్ సర్జన్ అంటే మీ బాడీలో ఏదన్నా డ్యామేజ్ అయినా, ఏదన్నా పాడైనా, ఏదన్నా చేసినా బయట ఉన్న దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని. అంటే హెయిర్ పోతే హెయిర్ పెడతాం దగ్గర నుంచి, బొటన వేలు తెగిపోయి ఊడిపోతే మళ్ళీ కొత్త బొటన వేలును తయారు చేయటం కూడా ప్లాస్టిక్ సర్జన్ చేయగలడు. సో ప్లాస్టిక్ సర్జరీ ఈజ్ నథింగ్ బట్ రీకన్స్ట్రక్టింగ్ సంథింగ్, దాన్ని ప్లాస్టీ అంటాం. సో ప్లాస్టిక్ సర్జన్ అయింది. ఏమి ప్లాస్టిక్, ఐరన్, స్టీల్ ఏమి లేదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, లైక్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. థ్యాంక్ యూ.